మెసేజ్ కొట్టండి గ్రూప్లల్లో జాయిన్ ఇన్ కోర్స్. గాంధీ చూసుకోరా ఇది. యా గుడ్ ఈవినింగ్. సో ఆన్లైన్ వాయిస్ వినిపిస్తుందా క్లియర్గా? ఆన్లైన్ వాయిస్ ఈజ్ క్లియర్. చలో. సో నేను ఏదో శాంపిల్ ట్రై చేసాము. ఈరోజు నుంచి ఇక అసలు ట్రైన్ ఎక్కాలి. దెన్ ఇఫ్ యూ హావ్ టు చెక్ విత్ దిస్ సిలబస్ ఇస్తే అతి పెద్ద ఛాలెంజ్. ఏ ఎగ్జామ్ పెట్టబోతున్నారు, దాంట్లో ఏం సిలబస్ అడుగుతున్నారు, అసలు సిలబస్లో ఏముంది, ఏం చదువుకోవాలి, ఏం చదువుకోకూడదు, ఎంత పెద్ద భారం ఉంది నెత్తిన మోయాల్సింది. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ద లోడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనకి ఇప్పుడు లోడ్ ఏముంది అనేది మనం తెలుసుకోవాలి. అదే ఈరోజు మనం చెప్పబోయేది ఏంటంటే, ఇది మీ నోటిఫికేషన్లో ఇచ్చిన సిలబస్. నోటిఫికేషన్లోకి ఈ సిలబస్ ఇచ్చారు. ఈ సిలబస్ నుంచి తీసి క్వశ్చన్లు ఇస్తామని చెప్పారు. అసలు ఈ సిలబస్ ఏముంది, దీనిలో నుంచి ఏం క్వశ్చన్లు ఇస్తారు అనేది మనం తెలుసుకుంటే సగం పని అయినట్టే. సో దట్ ఈస్ సింపుల్గా మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్. సరే, ఇప్పుడు సిలబస్ ఏమి ఇచ్చారంటే, మన సిలబస్ మీకు అంతకుముందే చెప్పిన ఏఎన్ఎం సిలబస్ చిన్నదని. నర్సింగ్ సిలబస్ ఉంది కదా, 20 సబ్జెక్టులు. ఎన్ని సబ్జెక్టులు అంటే సిలబస్ అనేది కొంచెం పెద్దది. ఆ సిలబస్ ఏంటంటే నర్సింగ్ సిలబస్. నర్సింగ్ సిలబస్ నుంచి తీసేస్తే ఏఎన్ఎం సిలబస్ ఏం సార్ అంటే చాలా చిన్నది. క్లియరా? బట్ ఈ చిన్న దాంట్లో నుంచి బేస్ అడుగుతారు. ఈ బేస్లో ఏం అడుగుతారు ఏందనేది ఛాలెంజ్. క్లియరా? ఒక్కసారి లెట్ మీ గో విత్ దిస్ సిలబస్ ని ఒకసారి చెక్ చేసేద్దాం. సబ్జెక్టులు ఏమున్నాయి ఫస్ట్ నేను ఇచ్చిన సిలబస్ ప్రకారం చెప్తా. ఆ తర్వాత దేని ప్రకారం చెప్తా అంటే మన నోట్స్ ప్రకారం చెప్తా. అంటే ఈ సిలబస్ ఏనా మనం చెప్పేది కాదనేది ఒకసారి నేను చెక్ చేస్తా. క్రాస్ చెక్. దట్ చెక్ కాల్డ్ యాజ్ ఏ క్రాస్ చెక్. క్లియరా? చలో. సిలబస్ లో మొదటగా కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్ మనం చేసేదే కమ్యూనిటీ పనులా. 24 గంటలు ఈ సమాజమే సమైక్యత మన పనే అది. కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్ ఫస్ట్ సబ్జెక్ట్. రెండో సబ్జెక్ట్ ఏమో హెల్త్ ప్రమోషన్. హెల్త్ ని ప్రమోట్ చేయడం అంటే అర్థమైందంటే అసలు కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్ లో ఏం చెప్తారో చెప్తా. ఫస్ట్ ఇట్లా చూసుకొని నేను తెలుగు అండ్ ఇంగ్లీష్ లో వెళ్ళిపోతా. హెల్త్ ప్రమోషన్ అనే సబ్జెక్ట్ ఉంటుంది. దాంట్లో న్యూట్రిషన్, హ్యూమన్ బాడీ, హైజీన్, ఎన్విరాన్మెంటల్, శానిటేషన్, మెంటల్ హెల్త్. ఇది కాకుండా ఇంకేమున్నాయి సార్ అంటే సబ్జెక్ట్ నెంబర్ 3. మూడో సబ్జెక్ట్ లో ప్రైమరీ హెల్త్ కేర్ నర్సింగ్. దాంట్లో ప్రివెంటివ్ డిసీజెస్ గురించి చెప్పుకోవాలి, రీస్టోరేషన్ ఆఫ్ హెల్త్ గురించి చెప్పుకోవాలంటే ఒక డిసీజ్ ని ప్రివెంట్ చేయడానికి, రీస్టోర్ చేయడానికి మన దగ్గర ఏం టూల్స్ ఉన్నాయి అది ఒక్కసారి మనం తెలుసుకోవాలి. సో మీకు ఓకే, ఇక్కడ క్లియర్ గానే ఉంది. నెక్స్ట్ చెక్ చేస్తే ఇఫ్ యూ హావ్ టు చెక్ విత్ ద నెక్స్ట్. సో దీంట్లో ఏమేమి ఉన్నాయంటే ప్రివెన్షన్ కోసం ఇన్ఫెక్షన్, ఇమ్యునైజేషన్, కమ్యూనికేబుల్ డిసీజెస్, కమ్యూనిటీ హెల్త్ ప్రాబ్లమ్స్, ప్రైమరీ హెల్త్ కేర్, ఫస్ట్ ఎయిడ్ అండ్ రిఫరల్స్. ఇట్లా లెక్క పెట్టుకుంటే మనకు కూడా 20 సబ్జెక్టులు ఉంటాయి. 14 ఉన్నాయి. ఒకటి ఈ ఒక 4, ఈ యొక్క ఎన్ని అవి 4, 5, 5, 6, 7, 8, 9, 10. ఇది ఒకటి 11, 12, 13. ఇక్కడ మొత్తం ఒక 13 సబ్జెక్టులు ఉంటాయి. ఇట్లా లెక్కలు పెట్టుకుంటాం మనము. కానీ మొత్తానికి చూస్తే మనకున్న సబ్జెక్టులు ఎన్ని సార్ అంటే 6. ఇది బోర్డు ఇచ్చిన లెక్క. ఎవరి లెక్క అంటే ఇది బోర్డు. సేమ్ బోర్డు ఇచ్చిన సిలబసే మనం తయారు చేసిన మెటీరియల్ అండ్ కంటెంట్ అండ్ నోట్స్. ఇక్కడ బోర్డు ఏం చేసిందంటే టైం ఇచ్చేసింది మనకి మధ్యలో. కాబట్టి మనకి కొంచెం అప్పుడు ఏ బ్యాచ్ లేకుండే. అందుకని ఈసారి ఏఎన్ఎం మీద ఇంత ఈజీగా పక్కాగా ఎందుకు గ్యారంటీ షూరిటీలు ఇస్తున్నాం అంటే దాని మీద ఆల్రెడీ ఒక వర్కౌట్ అయిపోయింది. అంటే ఆల్రెడీ లాస్ట్ బ్యాచ్లు నడిచాయి కాబట్టి అప్పటికే మేము దానికి ఒక ప్రిపరేషన్, దానికి ఒక కంటెంట్, దానికి ఒక ప్లాన్, ఎవ్రీథింగ్ ఇచ్చేసాము. దాన్నే ఇప్పుడు కంటిన్యూషన్ లో నడుస్తుంది. దీన్ని నేను ఇప్పుడు మన సిలబస్ వైజ్ చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సిలబస్ లోకి వెళ్దాం.
ఇది అదే. ఇగో దాని ప్రకారమే రైట్ మనం స్టార్ట్ చేసినాం. మీకు ఒక్కసారి అసలు ఈ ఎంపీహెచ్డబ్ల్యూ ఎగ్జామ్ రాయడానికి ముందు సిలబస్ ఎలా ఉండబోతుందో ఒక్కసారి ఫటాఫట్ 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 వి గో విత్ చెక్ ఇట్ వన్స్. కమ్యూనిటీ హెల్త్ సైన్స్, కమ్యూనిటీ హెల్త్ సైన్స్ అక్కడేముంది సేమ్ కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్, మనమేమో కమ్యూనిటీ హెల్త్ సైన్స్ అని పెట్టినాం. రెండు సేమ్, నో కన్ఫ్యూజన్, రైట్. సి ఈ విధంగా మనం సిలబస్ చెక్ చేసేటప్పుడు దీన్ని సమాజ ఆరోగ్య శాస్త్రం కింద కన్సిడర్ చేసినప్పుడు ఏమేమి వస్తాయి, అసలు సమాజ ఆరోగ్య శాస్త్రం గురించి ఏమేమి నేర్చుకోవాలి అనే విషయాన్ని నేను మనకి కొన్ని పేజెస్ లో ఇచ్చాను. సమాజ ఆరోగ్య శాస్త్రాన్ని ఏమేమి వస్తాయి క్వశ్చన్స్ అని. దాని తర్వాత నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే హెల్త్ ప్రమోషన్. ఏ ప్రమోషన్? హెల్త్ ప్రమోషన్ అంటే ఆరోగ్య అభివృద్ధి. ఆరోగ్య అభివృద్ధిలో అతి ముఖ్యమైనది ఏందమ్మా అంటే పోషణ. పోషణ గురించి మనకేం తెలుసు, అసలు ఏం తెలుసుకోవాలి? పోషణ అంటే ఏంది? పోషణ అంటే ఏం చేస్తుంది? పోషణ పోషణ అదే న్యూట్రిషన్. న్యూట్రిషన్ అనేది క్యా కర్తా? కుచ్ కర్తా? ఖర్చునా చెప్తే చేస్తుంది కదా ఏదో ఒకటి. ఏం చేస్తుంది? మనకి ఎట్లా అక్కరైతుంది? సరే మనం అంతా కమ్యూనిటీలో ఇప్పుడు పనిచేస్తున్నాం. న్యూట్రిషన్ అంటే మనకి విన్నాం. న్యూట్రిషన్ మీద మీకు ఏం గుర్తుంది? చదువు ఏం గుర్తులేదా? బ్యాలెన్స్గా ఉండాలి, బ్యాలెన్స్ డైట్, అంతే కదా. సుబ్బారావు హోటల్, సో ఫుల్ మీల్స్. ఫుల్ మీల్స్ తెలుసా మీకు? బ్యాలెన్స్ డైట్ అంటే ఫుల్ మీల్స్. అదే ఆరోగ్యకరమైన ఆహారం అనగానేమి? అన్ని సమపాలలో ఉండాలి, అంతవరకు మీకు ఉంది. సరే, సో పోషణలో ఎన్ని రకాల పోషణలు ఉంటాయి మనం గుర్తుపెట్టుకోవాల్సింది. పోషణలో ఎన్ని రకాల పోషణలు ఉంటాయి, రైట్. మొత్తానికి ఆ పోషణలు మన శరీరానికి ఎలా అవసరమవుతాయి, ఒక ఆరోగ్యకరమైన వ్యక్తికి పోషణ ఏ విధంగా అవసరమవుతుంది, అనారోగ్యంతో ఉన్న వ్యక్తికి పోషణ ఏ విధంగా అవసరమవుతుంది, రైట్. అండ్ పోషణలో విలువలు ఎంత, ఏ పోషణ ఎన్ని విలువలను కలిగి ఉంటుంది, ఏ పోషణ ఏ సమయంలో ఇవ్వాలి, ఏ పోషణ దేన్ని ఇస్తుంది, అంటే తినే ప్రతి పోషణ, తినే ప్రతి న్యూట్రియంట్, ఈట్ ఎవ్రీ న్యూట్రియంట్ ఈస్ నాట్ ఏ ఎనర్జీ కన్జప్షన్. అంటే ప్రతి పోషణ నుంచి శక్తి రాదు. కొన్ని పోషక పదార్థాలు ఏమో శక్తినిస్తాయి, కొన్ని పోషక పదార్థాలు ఏమో సహాయం చేస్తాయి, కొన్ని పోషక పదార్థాలు ఏమో సమతుల్యతని చేస్తాయి. అంటే పోషణ పదార్థాలలో రకరకాలుగా ఉంటాయి, ఏందని అరుచుకోవడమే పోషణ. సో నీకు పోషణకి మొత్తం ఎన్ని రకాల పోషక పదార్థాలు ఉంటాయంటే 5 రకాలుగా. పోషణ పదార్థాలు ఎన్ని రకాలు? 5 రకాలు. అంటే న్యూట్రియంట్ హౌ మెనీ టైప్స్? 5 టైప్స్. న్యూట్రియంట్ హౌ మెనీ టైప్స్? 5 టైప్స్ ఆఫ్ న్యూట్రియంట్స్ ఉంటాయి. అంటే పోషణ 5 రకాలుగా ఉంటుంది. పోషణ 5 రకాల పోషణలో మొదటి పెద్ద పరిమాణంలో ఉంటాయి, వాటిని మ్యాక్రోస్, స్థూల పోషకాలు అంటారు. ఏ పోషకాలు? స్థూల పోషకాలు అంటారు, అవి 5. ఇంకోటి ఏంటంటే సూక్ష్మ పోషకాలు, అది 2. ఇక్కడ చూడండి, పోషణ ఎన్ని రకాల పోషకాలు ఉంటాయి? 5 రకాలు. మొదటిది ఏంది? స్థూల పోషకం, మ్యాక్రో న్యూట్రియంట్. ఏ న్యూట్రియంట్? మ్యాక్రో న్యూట్రియంట్. వీటిని తెలుగులో ఏమని పిలుస్తామంటే స్థూల పోషకాలు అని పిలుస్తాం. అదే కనుక నెక్స్ట్ కనుక చూస్తే అదేంటి సార్ అంటే మైక్రో న్యూట్రియంట్. మీకు ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే చదువు మొత్తం ఏముంటుందో ఇప్పుడు చెప్పేస్తా మీకు. నేను అర్థమైందా? అంటే మొత్తంలో ఏముందనేది ఇప్పుడు మీకు చెప్పేస్తా, అట్లా ఒక ఐడియా వచ్చేస్తుంది. ఓహో ఇంతే నా చదువు, ఓకే నేను చదవాల్సింది ఇదా అని చెప్పేసి ఒక ఐడియా వచ్చేస్తుంది మీకు. ఆ తర్వాత తగులుకుందాం. నెక్స్ట్ ఏంటి? మైక్రో న్యూట్రియంట్ నేను ఏమని పిలుస్తున్నా? సూక్ష్మ. ఏమా అమ్మ? సో సూక్ష్మ పోషకాలు. ఒకటేమో స్థూల పోషకాలు, ఇంకోటేమో సూక్ష్మ పోషకాలు. ఇక్కడ కనుక క్లియర్ గా చెక్ చేస్తే, మనం కనుక చెక్ చేస్తే
స్థూల పోషకాలు సూక్ష్మ పోషకాలలో ఇఫ్ యూ హావ్ టు చెక్ విత్ దిస్ మోస్ట్ కామన్ అనుకున్నప్పుడు స్థూల పోషకాలు అంటే మ్యాక్రో న్యూట్రియంట్లు మొత్తం 3 రకాలు, మైక్రో న్యూట్రియంట్లు మొత్తం 2 ప్లస్ 3 ఎంత 3 2. ఇంతకీ మ్యాక్రో స్థూల పోషకాల ముగ్గురు అన్నదమ్ములు ఎవరు? అర్థమైందా? పెద్దన్నలు. ఎవరు పెద్దన్నలు, ఎవరు చిన్నన్నలు? పెద్దన్నని ఏమని పిలుస్తున్నా నేను? మ్యాక్రో న్యూట్రియంట్. తెలుగులా? అదే చిన్నన్నని ఏమని పిలుస్తున్నా నేను? మైక్రో న్యూట్రియంట్. తెలుగులా? సూక్ష్మ. దెన్ ఇఫ్ యూ హావ్ టు చెక్ విత్ దట్ స్థూల పోషకాల గురించి కనుక మనం చెక్ చేస్తే ఈ స్థూల పోషకాలలో ముగ్గురు అన్నదమ్ములు ఉంటారని చెప్తున్నా నేను. అందరికంటే పెద్దన్న ఎప్పుడు ఉండనే ఉంటాడు, అది కార్బోహైడ్రేట్. కార్బోహైడ్రేట్ పిండి పదార్థము, అది చాలా ఎక్కువ కావాలి అన్నం, అంతే కదా. పోషక పదార్థాలలో ఎక్కువ తినేది ఏంది? అన్నం, కార్బోహైడ్రేట్. ఆ తర్వాత వాళ్ళ నడుపన్న ఫ్యాట్ దాచి పెట్టుకుంటాడు, అదేంది? ఫ్యాట్, అదొకటి. ఆ తర్వాత బిల్డింగ్లు కట్టే పెద్దన్న బిల్డరు, అతని పేరు ఏంది? ప్రోటీన్. అంటే స్థూల పోషకాలు పెద్దోళ్ళు ఎంతమంది? ముగ్గురు. ఎవరు ఆ ముగ్గురు? కార్బోహైడ్రేట్, ఫ్యాట్, ప్రోటీన్. ప్రశ్న విధానం ఇలా ఉంటుంది. ద క్వశ్చన్ షుడ్ బి లైక్ దిస్. సో ఫాలోయింగ్ ఆర్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ మ్యాక్రోన్యూట్రియంట్ ఎక్సెప్ట్. ఇచ్చిన క్రింది వాటిలో అన్ని స్థూల పోషకాలు కానిది. అర్థమైందా? ఇచ్చిన వాటిలో అన్ని స్థూల పోషకాలు కానిది. ఇంతకి స్థూల పోషకాలు ఏంటండి? ఈ మూడింటిని కొట్టేసి కాని దానికి ఆన్సర్ పెట్టుడే నువ్వు చేయాల్సిన పని. ఇదే నువ్వు ఎగ్జామ్లో రాయబోయే ఎగ్జామ్. నీకు అర్థమైందా ఏం రాయాలో? ప్రశ్న ఏమి ఇచ్చినా రాసుకో, ప్రశ్న రాసుకో గబగబా. ఇప్పటి నుంచి ఇక సులువు, నువ్వు రత్నం ఎక్కాల్సిందే. ఇంగ్లీష్ రాస్తారు కదా. అరే తెలుగు చెప్తా, ఫస్ట్ ఇంగ్లీష్ పైన చెప్పి కింద తెలుగు చెప్తా అంటున్నా నేను. అంటే మీరు అసలు తెలుగు ఇంగ్లీష్ ముట్టుకోరా, అసలు దాని జోలికే పోరా. ఏ రాయరి మాట వరుసకైనా స్పెల్లింగ్లు తప్పులు పోయినాయి కానీ వద్దా అస్సలు. ఓ అయ్యా, ఇక నేను ఈ పరిమాణం నుంచి పోతాను ఇక. సో సరే, దెన్ మ్యాక్రో న్యూట్రియంట్స్ ఆర్ ఫాలోయింగ్ ఆర్ క్వశ్చన్. ఫాలోయింగ్ ఆర్ మ్యాక్రోన్యూట్రియంట్. ఏ తెలుగులో రాసే వాళ్ళు ఇబ్బంది పడకండి, ఆపేయండి. ఫాలోయింగ్ ఆర్ మ్యాక్రోన్యూట్రియంట్ ఎక్సెప్ట్. ఫాలోయింగ్ ఆర్ మ్యాక్రోన్యూట్రియంట్ ఎక్సెప్ట్ క్వశ్చన్ మార్క్. ఫాలోయింగ్ ఆర్ మ్యాక్రోన్యూట్రియంట్ ఎక్సెప్ట్ ఇక్కడ రాయాలా? ఓకే. ప్రశ్న ఇది రాసుకుని పోతే లేట్ అవుతుంది, అందుకని ఏం కావాలి. ఫాలోయింగ్ ఆర్ ఏ న్యూట్రియంట్? మ్యాక్రోన్యూట్రియంట్ కామా ఎక్సెప్ట్ ఇలా అడుగుతాడు. ఇది ఇలా అయితే తెలుగులో రాస్తా. క్రింది వాటిలో స్థూల పోషకాలు కానివి. కార్బోహైడ్రేట్, తెలుగుల పిండి పదార్థం, దెన్ నెక్స్ట్ ఫ్యాట్, క్రొవ్వులు, ఆ తర్వాత ప్రోటీన్, మాంసకృతులు, విటమిన్లు. ప్రశ్న విధానం ఇలా వస్తుంది.
ప్రశ్న విధానం ఇలా వస్తుంది. ఏంటి ప్రశ్న విధానం? క్రింది వాటిలో స్థూల పోషకాలు కానివి. ఈజీగా ఉందా లేదా ప్రశ్న? క్వశ్చన్ ఏమి అడుగుతాడు? కార్బోహైడ్రేట్, ఫ్యాట్, ప్రోటీన్, వైటమిన్స్ అంటే పిండి పదార్థాలు, కొవ్వులు, మాంసకృతులు, విటమిన్లు. ఇప్పుడు ఆన్సర్ ఏమైతుంది? ఆన్సర్ ఏమైతుంది? అట్లా రైట్. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రశ్న విధానం ఇచ్చినప్పుడు ప్రశ్న విధానంలో ఆన్సర్ ఏ విధంగా ఉంటుంది అనేది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఆన్సర్ ఏం సార్ అంటే విటమిన్స్. అర్థమైందా? ఈ ప్రశ్న ఇలా ఉంటాయి రైట్. సో సిలబస్ అలా ఉంటది, మాట్లాడుకుపోయే సిలబస్ ఏమో ఇలా ఉంటది, ఈ సిలబస్ లో ఆ క్వశ్చన్ అలా ఉంటది. ఇప్పుడు సూక్ష్మ పోషకాలకి 2 ఉదాహరణలు అనుకున్నప్పుడు వైటమిన్స్ అండ్ మినరల్స్. అది ఇందాక చెప్పేసిన కదా, ఇక్కడ మొత్తం రాసిన కదా రైట్. సో మైక్రోకి ఎగ్జాంపుల్ ఎవరు సార్ అంటే విటమిన్స్ అండ్ మినరల్స్. విటమిన్స్ అండ్ మినరల్స్. క్లియరా? చలో. సో అది కాకుండా ఇక నెక్స్ట్ సిలబస్ లో ఏమి ఇచ్చారు సార్ అంటే హ్యూమన్ బాడీ. ఏ బాడీ? హ్యూమన్ బాడీ. హ్యూమన్ బాడీ అంటే మానవ శరీరం. ఏ శరీరం అండి? మానవ శరీరం. మానవ శరీరంలో మనకు తెలియాల్సిన కొన్ని ఇంపార్టెంట్ విషయాలు ఏంటంటే మానవ శరీరం ఎలా ఏర్పడుతుంది అనే విషయం మనం తెలుసుకోవాలి. మానవ శరీరం ఏర్పడడానికి ఎలా ఏర్పడుతుందంటే అణువులతో మొదలవుతుంది. దేనితో? అణువులు. అణువులు అంటే ఏంటి? ఆటమ్స్. అణువులతో మొదలవుతుంది. సో అణువులు అన్ని కలిసి పరమాణువులు అవుతాయి, అంటే మాలిక్యూల్స్ అవుతాయి. మాలిక్యూల్స్ అన్ని కలిసి ఇది అణువు అమ్మ. అణువు. ఇది అణువు. ఇది పరమాణువ మాలిక్యూల్. ఇది పరమాణువు. ఆ తర్వాత కణం. పరమాణువులు కొన్ని కలిస్తే కణం అవుతుంది, కొన్ని కణాలు కలిస్తే కణజాలం అవుతుంది. కొన్ని కణాలు కలిస్తే కణజాలం అవుతుంది, కొన్ని కణజాలాలు కలిస్తే అవయవం అవుతుంది. అవయవం అవుతుంది. కొన్ని అవయవాలు కలిస్తే సో వ్యవస్థ అవుతుంది. కొన్ని అవయవాలు కలిస్తే ఏమవుతుంది? సో వ్యవస్థ అవుతుంది. వ్యవస్థలు అన్ని కలిస్తే మానవ శరీరం. వ్యవస్థలు అన్ని కలిస్తే ఏమవుతుంది? మానవ శరీరం. అర్థమైందా? ఇది సింపుల్ గా చూసుకోవాలంటే అణువులు కలిస్తే పరమాణువులు అవుతాయి, పరమాణువులు కలిస్తే కణాలు, కొన్ని కణాలు కలిస్తే కణజాలాలు, కొన్ని కణజాలాలు కలిస్తే అవయవాలు, కొన్ని అవయవాలు కలిస్తే వ్యవస్థలు కలిస్తే సో నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఆర్ ఫార్మింగ్ ద మాలిక్యూల్స్. మాలిక్యూల్స్ అన్ని కలిసి సెల్ ని ఫామ్ చేస్తాయి, సెల్ అన్ని కలిసి టిష్యూస్ ని ఫామ్ చేస్తాయి, టిష్యూస్ అన్ని కలిస్తే ఆర్గాన్స్ ఫామ్ అవుతాయి, కొన్ని ఆర్గాన్స్ కలిస్తే సిస్టమ్ ఫామ్ అవుతుంది, కొన్ని సిస్టాల కలయికనే మానవ శరీరం అంటారు. సో ప్రశ్న విధానం ఎలా వస్తుందంటే రైట్. సో అవయవాలు వేటి యొక్క కలయికతో ఏర్పడతాయి. ప్రశ్న విధానం మళ్ళొకసారి చెప్తున్నా, ప్రశ్న మళ్ళీ పోయి రాయాలా? ఓకే, రాస్తా. ఇప్పుడు ఇలా చెప్పుకున్న పాఠం నేను, ఇది మానవ శరీర పాఠం. ఏ పాఠం? ఇప్పుడు దీని నుంచి నేను ప్రశ్న సంధిస్తున్నా. ఎలా ప్రశ్నిస్తానంటే ప్రశ్న వస్తుంది అనేది చెప్తున్నా. లెట్ వి గో విత్ దట్ క్వశ్చన్. క్వశ్చన్ ఇలా వస్తుంది. ఎలా వస్తుంది? క్వశ్చన్ అయిపోయిందా? నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటున్నా నేను. క్వశ్చన్ ఏందమ్మా అంటే రైట్. సో
అవయవాల కలయికని ఏమంటారు? సో అవయవాల కలయికని ఏమంటారు? ఆప్షన్ ఏ కణ సమూహం, కణజాల సమూహం, కణజాల సమూహం, అవయవాల సమూహం, వ్యవస్థల సమూహం, సో ఇది ప్రశ్న ఇలా ఉంటుంది. క్వశ్చన్ ఏంటంటే నెంబర్ ఆఫ్ ఆర్గాన్స్ ఫామ్, అవయవాల కలయికని ఏమంటారు అని ఒక ప్రశ్న దిగింది. దానిలో ఇలా ఇచ్చాడు 4 ఆప్షన్లు. ఏంటి? గ్రూప్ ఆఫ్ సెల్ కణ సమూహం అంటారు అవయవాల కలయికని, గ్రూప్ ఆఫ్ టిష్యూ కణజాల సమూహం అంటారు, గ్రూప్ ఆఫ్ ఆర్గాన్ అవయవాల సమూహం అంటారు, గ్రూప్ ఆఫ్ సిస్టమ్ వ్యవస్థల సమూహం అంటారు. ఏమంటారు అయ్యా? ఇక్కడ ఆన్సర్ ఏంటి? ఇక్కడ ఆన్సర్ ఆన్లైన్ ఫటాఫట్ చెప్పాలి. ఆన్లైన్లో ఉన్న వాళ్ళందరూ ఫటాఫట్ ఆన్సర్ చెప్పండి. ఆన్లైన్లో ఉన్న వాళ్ళు ఈ ప్రశ్నకి ఆన్సర్ చెప్పండి, సమాధానం. ఓకే కళ్యాణి, పద్మజ, స్వప్న, లావణ్య, శివకుమారి, పావని చెప్పాలి. గబ 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 చెప్పాలి. ఓకే, చాలా మంది ఆన్సర్లు బీలు సిలు అడుగుతున్నాడు. నెంబర్ ఆఫ్ ఆర్గాన్ ఫామ్, అవయవాల కలయికను ఏమంటారు? ఏం కలిసినాయి ఇక్కడ? అవయవాల కలయికను ఏమంటారు? రైట్. అవయవాల కలయిక అంటే నెంబర్ ఆఫ్ ఆర్గాన్స్ ఆర్ ఫామ్, అవయవాలు అన్ని కలిస్తే ఆ కలయికను ఏమంటారు సార్ అంటే, అవయవాలు కలిసిన కలయికని గ్రూప్ ఆఫ్ సిస్టమ్స్ అంటారు. అంటే అవయవాల కలయికతో ఏం ఏర్పడుతుంది సార్ అంటే వ్యవస్థల సమూహం ఏర్పడుతుంది. అదే అవయవాలు ఏర్పడడానికి గల కారణం కణజాలం, అవయవాల ఏర్పాటుకి కారణం కణజాలం. ప్రశ్న విధానం ఎలా అడుగుతాడంటే అవయవాలు వేటితో ఏర్పడతాయి అంటే కణజాలంతో. ఇక్కడ అవయవాలు వేటితో ఏర్పడతాయని అడగలే ప్రశ్న. నేను అవయవాల కలయికను ఏమంటారు? నెంబర్ ఆఫ్ ఆర్గాన్స్ అన్ని ఒక దగ్గర కలిసినాయి. నెంబర్ ఆఫ్ ఆర్గాన్స్ అన్ని ఒక దగ్గర కలిస్తే దాన్ని ఏమని పిలుస్తారు సార్ అంటే సిస్టమ్. ఏ సిస్టమ్ అమ్మా? సిస్టమ్, గ్రూప్ ఆఫ్ సిస్టమ్. ఇలా ఉంటది ప్రశ్న విధానం. మానవ శరీరంలో ప్రశ్న విధానం ఇలా ఉంటది. అర్థమైందా? అది కాకుండా కొన్ని మనకు కావాల్సిన గ్రంథులు ఉంటాయి, మనకు కావాల్సిన కొన్ని వ్యవస్థలు ఉంటాయి. వాటి గురించి తెలుసుకోవడము అవయవాల శాస్త్రం. ఏ శాస్త్రం అది? అవయవాల శాస్త్రం. ఇలా ఉంటాయి. అంటే ఒక్కొక్క దాని నుంచి ఒక్కొక్క ప్రశ్న మీకు పరిచయం చేస్తున్నా.
మానవ శరీరంలో మొత్తం 12 వ్యవస్థలు ఉంటాయి. ఎన్ని సిస్టమ్స్? 12. దేర్ ఆర్ ద 12 సిస్టమ్స్ ఇన్ ద హ్యూమన్ బాడీ. 12 వ్యవస్థల మీద మనకు కొంచెమైన అవగాహన ఉండాలి. అర్థమైందా? సో ఇక్కడ చూడండి, డైజెస్టివ్ సిస్టమ్ చిన్నప్పటి నుంచి నేర్చుకుంటాం మనం. ఏ సిస్టము? డైజెస్టివ్ సిస్టమ్ అంటే ఏంటి తెలుగులా? జీర్ణ వ్యవస్థ. ఏ వ్యవస్థ? జీర్ణ వ్యవస్థ దేనికి తోడ్పడుతుంది అని ప్రశ్న. ఇక్కడ చూడండి, ఒక్క నిమిషం. ప్రశ్న రాయనా? ప్రశ్నకి ఇప్పుడు నేను చెప్పిన దానికి ప్రశ్న రాస్తా. ఏం ప్రశ్న రాస్తున్నా అంటే, క్వశ్చన్ ఏంటంటే జీర్ణ వ్యవస్థ అంటే డైజెస్టివ్ సిస్టమ్ పర్పస్ అని ఇచ్చి క్వశ్చన్ మార్క్ ఇస్తాడు. అంటే జీర్ణక్రియ వ్యవస్థ దేనికి తోడ్పడుతుంది అని ప్రశ్న. జీర్ణక్రియ వ్యవస్థ దేనికి తోడ్పడుతుంది? రైట్. ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ food breakdown, క్వశ్చన్ తయారు చేసేటప్పుడు కొంచెం టైం తీసుకుంటుంది. ఎందుకంటే అది కన్వర్ట్ చేయాలంటే కొంచెం దాని పదాలు తీయాలంటే కొంచెం ఇట్ టేక్ ద టైం. చదివేటోళ్ళు మీరే ఉండే, యాద్ చేసేటోళ్ళు నాకేందండాలి. ఇక్కడ ఆహార మార్పిడి, ఆహార తయారీ, ప్రసరణ, వాయుశుద్ధి, ఇలా తెలుగు. ఇంగ్లీష్ అయితే సప్ రాయిస్తాం, కానీ తెలుగు కొంచెం కష్టమవుతాం మనకి. అందుకనే కదా నేను మీకు స్వచ్ఛమైన తెలుగు లేపు. డైజెస్టివ్ సిస్టమ్ పర్పస్ అని క్వశ్చన్ ఇచ్చాడు. జీర్ణక్రియ వ్యవస్థ దేనికి తోడ్పడుతుంది అని క్వశ్చన్ ఇచ్చాడు. ఇచ్చి ఫుడ్ బ్రేక్ డౌన్ ఆహార మార్పిడి, ఫుడ్ జనరేషన్ ఆహార తయారీ, సర్క్యులేషన్ ప్రసరణ, గ్యాస్ ఎక్స్చేంజ్ వాయుశుద్ధి. ఈ ప్రశ్నకి ఆన్సర్ ఏం సంధిస్తున్నారో చెప్పండి. గబగబా చెప్పాలి. ఏంటిది? ఆహార మార్పిడి. రైట్. సో ఆన్లైన్ చెప్పండి. మీరేంటి ఆన్సర్ ఏం పెడుతున్నారు? ఆన్సర్లు గబ్బా గబ్బా కొట్టాలి. ఆన్సర్లు ఫట్టఫట కొట్టాలి. అందరికి డ్యూటీలు అయిపోయినాయి కదా.
ఆడ ఫ్రెష్ అప్ అయ్యారు కదా, ఇంకేంది మరి అందరు జాయిన్ కావట్లేదు, ఆడ ఏమి టైడ్ అయినట్టుంది. సరే సార్, ఆహార తయారీ కాదు సార్. ఆన్సర్ ఏంటంటే ఆహార మార్పిడి. జీర్ణక్రియ వ్యవస్థ ఏం చేస్తుంది అంటే ఆహారాన్ని మార్పిడి చేస్తుంది. అంటే నువ్వు కాంప్లెక్స్ ఫామ్, ఏ ఫామ్ అండి, కాంప్లెక్స్ ఫామ్ లో తీసుకున్న ఒక ఆహారాన్ని సింపుల్ ఫామ్ లోకి మార్పిడి చేస్తుంది. అడ ఆహార మార్పిడి వ్యవస్థ పేరే డైజెస్టివ్ సిస్టమ్. దట్ ఈస్ కూడా ఏ జీర్ణక్రియ వ్యవస్థ. జీర్ణక్రియ వ్యవస్థ చేసే పని ఏంది సార్ అంటే ఆహార మార్పిడి. చూసారా ప్రశ్నలు చూడడానికి ఎలా ఉన్నాయి, ఈజీగా ఉన్నాయి. బట్ ఆన్సర్ ఇచ్చేటప్పుడు కొట్లాటలు అవుతాయి, పంచాయతీ పెడతాం. ఏం పంచాయతీ పెడతాం సార్ అంటే చెప్పినా కానీ అత్తా కోడల పంచాయతీ ఇట్నే ఉంటది. రెండు ఆప్షన్లు అయితే ఈజీగా తీసేస్తాం. ప్రసరణ వ్యవస్థ కాదు, వాయు మార్పిడి వ్యవస్థ కాదు, అండ్ దట్ మీన్స్ సర్క్యులేటరీ సిస్టమ్ కాదు, గ్యాస్ ఎక్స్చేంజ్ కాదు. మరి ఏంది సార్ అంటే ఫుడ్ జనరేషనా, ఫుడ్ బ్రేక్ డౌనా, గిన్నె అత్తకోడల పంచాయతీ అయితే కొద్దిసేపు ఏమనిపిస్తుంది అంటే ఆహార తయారీ. ఆహారాన్ని తయారు చేస్తుందా, తయారు చేయదు. ఆహారాన్ని మార్పిడి చేస్తుంది. ఆహారాన్ని మార్పిడి చేయదు కాదు, ఆహారాన్ని తయారు చేస్తుంది. అంటే కొద్దిసేపు ఏంది అత్త, కొద్దిసేపు ఏంది కోడలు. ఇదే అత్త కోడల పంచాయతీ. దాంట్లో ఏం కావాలంటే క్లారిటీ కావాలి మనకి. క్లారిటీ లేకపోతే అత్త కోడలు తెగుతుంది. ఆయింది వాళ్ళకి ఎవరో ఒక లాగం ఇద్దరు తెగదు, రైట్. అది ఇప్పటికి తెగేది కాదు. అట్లాంటి క్వశ్చన్స్ వస్తాయి. అది ఏ సిస్టమ్ నుంచి సార్ అంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్, ఇప్పుడు మనం మాట్లాడుకున్న మన హ్యూమన్ బాడీ. ఏ బాడీ, హ్యూమన్ బాడీ. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ దట్ హ్యూమన్ బాడీ. ఆ తర్వాత నెక్స్ట్ కనుక పోయినట్టయితే నెక్స్ట్ లెట్ మీ గో దట్. నెక్స్ట్ కనుక చెక్ చేస్తే ఇదంతా అర్థమైందా మీకు? అక్కడ మానవ శరీరం ఎలా ఏర్పడుతుందంటే ఆటమ్స్, మాలిక్యూల్స్, సెల్, టిష్యూ, ఆర్గాన్, సిస్టమ్ అండ్ హ్యూమన్ బాడీ. ఇది మామూలుగా ఏర్పడేది. ఇఫ్ యూ హావ్ టు చెక్ విత్ దిస్. నెక్స్ట్ కనుక చెక్ చేస్తే సో ఎన్విరాన్మెంటల్ శానిటేషన్. ఏ మెంటల్ శానిటేషన్ అంటే పర్యావరణ పరిశుభ్రత. పర్యావరణ పరిశుభ్రతకి మనకి రకరకాలుగా ఉంటాయి. మీకు నేను సింపుల్ గా పర్యావరణ పరిశుభ్రత గురించి చెప్పేటప్పటికి నేను ఒక చిన్న ప్రశ్న అడుగుతా. అక్కడ ప్రశ్న ఏంటంటే బయోమెడికల్ వేస్ట్ అనే పదం విన్నారా? ఏ వేస్ట్? బయోమెడికల్ వేస్ట్ అంటే ఏంది? బయోమెడికల్ వేస్ట్ అంటే ఏంది? వ్యర్థ పదార్థము. ఏ వ్యర్థ పదార్థము అయ్యా? ఏ వ్యర్థ పదార్థము? బయోమెడికల్ వేస్ట్ అంటే వ్యర్థ పదార్థాలలో ఇంట్లో నుంచి ఇంట్లో నుంచి పుట్టే వ్యర్థ పదార్థాలని ఏమంటారు? బయోమెడికల్ వేస్ట్ అంటారా, అనరా? మరి బయోమెడికల్ వేస్ట్ ఎక్కడి నుంచి జనరేట్ అయ్యే వ్యర్థ పదార్థాలు? హాస్పిటల్. ఏ పిటల్? ఇగో ప్రశ్న గింతే అడుగుతారయ్యా. హాస్పిటల్ నుంచి సో హాస్పిటల్ నుంచి ఉత్పత్తి అయిన లేదా హాస్పిటల్ నుంచి తయారైన వ్యర్థ పదార్థాలని ఏమని పిలుస్తారు? ఏమని పిలుస్తారు? ఇది ఎక్కడి నుంచి? ఇది హాస్పిటల్ వేస్ట్. హాస్పిటల్ జనరేటెడ్ వేస్ట్. హాస్పిటల్ జనరేటెడ్ వేస్ట్ విచ్ ఈస్ కాల్డ్ యాజ్, హాస్పిటల్లో జనరేట్ అయిన వేస్ట్ ని మనం ఏమని పిలుస్తున్నాము? బయోమెడికల్ వేస్ట్. ఏ వేస్ట్ అండి? బయోమెడికల్ వేస్ట్. బయోమెడికల్ వేస్ట్ గురించి కనుక మాట్లాడినప్పుడు బయోమెడికల్ వేస్ట్ లో కలర్ కోడ్లు అడుగుతాడు. వ్యర్థ పదార్థాలలో ఏ సంచిలో ఏ వ్యర్థ పదార్థం అంటే ఆసుపత్రి నుంచి ఉత్పత్తి అయ్యే వ్యర్థ పదార్థాలలో ఏ వ్యర్థ పదార్థం ఏ సంచిలో వేయాలి? అక్కడ రంగుల సంచులు ఉంటాయి. ఏ రంగులు ఉంటాయి సార్ అంటే ఒకటి కాలేజ్ అందరికంటే పెద్ద మనిషి పెద్దన్న ఎల్లో సంచి. ఇది పెద్ద డేంజర్ ఫెల్లో. ఎల్లో ఈస్ ఎవడు? డేంజర్ ఫెల్లో. హాస్పిటల్లో యూజ్ ద డేంజర్ ఫెల్లో అంటే ఎల్లో అంటే అతి ప్రమాదకరమైన వ్యర్థ పదార్థాలని ఏ సంచిలో వేయాలి? ఎల్లో. అత్యధికంగా వ్యాధిని వ్యాపించే వ్యర్థ పదార్థాలను ఏ సంచిలో వేయాలంటే ఎల్లో. అర్థమైందా? సో ఎల్లో ఈజ్ ఏ వేస్ట్ ఫెల్లో. అందుకనే మోస్ట్ కామన్. ఏ కామన్? మోస్ట్ కామన్ వేస్ట్ దేంట్లోకి వేయాలి? ఎల్లో. అదే గనక బ్లూ ఉందనుకో, ఏంటి? బ్లూలో ఏం చేస్తాం సార్ అంటే బ్రోకెన్ గ్లాసెస్. ఏ గ్లాసెస్? బ్రోకెన్ గ్లాసెస్ అంటే హాస్పిటల్లో పగిలిపోయిన ఏదైనా గ్లాసు, హాస్పిటల్లో పగిలిపోయిన గ్లాసులు,
గ్లాసులు అంటే మంచిలు తాగే గ్లాసులు కాదండి. అక్కడ సీసాపు గాజు ముక్కలు. ఏ ముక్కలు? గాజు ముక్కలు. హాస్పిటల్లో పగిలిపోయిన ఏ గాజు ముక్కనైనా గాని దేంట్లో పారేయాలి? బ్లూ డబ్బాల. ఏ డబ్బాల? బ్లూ డబ్బాల. అదే గనక నెక్స్ట్ గనక సో రెడ్. ఏంటిది? రెడ్. రెడ్ అంటే ఏంటంటే డిస్పోజబుల్. ఏ సబుల్ అండి? డిస్పోజబుల్. ప్లాస్టిక్. ఏ స్టిక్? ప్లాస్టిక్. ప్లాస్టిక్. డిస్పోజబుల్ ప్లాస్టిక్ అంటే డిస్పోజబుల్ సిరింజ్, డిస్పోజబుల్ క్యాథిటర్లు. విన్నరా క్యాథిటర్లు? డిస్పోజబుల్ సిరింజ్లు, డిస్పోజబుల్ క్యాథిటర్లు. రైట్. ఇట్లా రబ్బర్ తో గ్లౌజులు కూడా. ఏంటిది? గ్లౌజ్. ఈ డిస్పోజబుల్ తో అంటే మళ్ళీ యూజ్ చేయొచ్చు ప్లాస్టిక్ అనుకున్నప్పుడు ఈ మొత్తాన్ని ఏ డబ్బాలో వేయాలి సార్ అంటే రెడ్. రెడ్ డబ్బాలో వేసే మొత్తం రీసైకిల్ అవుతాయి. ఏ సైకిల్? రీసైకిల్. అంటే ఏంటంటే కాల్చేడాలు ఉండవు, మళ్ళీ అక్కరైతాయి. ప్లాస్టిక్లు మళ్ళీ ఏమైతాయి? మళ్ళీ అక్కరైతాయి. అంటే మళ్ళీ ఫ్యాక్టరీకి వెళ్తాయి, అక్కడ నుంచి మళ్ళీ తయారై కొత్తదై మళ్ళీ వస్తుంది. అలా ప్లాస్టిక్లు మొత్తం కూడా అంటే డిస్పోజబుల్ అంటారు. ఏ బోలో? డిస్పోజబుల్. రైట్. డిస్పోజబుల్ ప్లాస్టిక్. డిస్పోజబుల్ ప్లాస్టిక్. డిస్పోజబుల్ ప్లాస్టిక్ మొత్తం దేంట్లో పడేయాలి? రైట్. దేంట్లో పడేయాలి? రెడ్ బాక్సులలో పడేయాలి. ఇక మిగిలింది ఏం సార్ అంటే డబ్బా నెంబర్ 1, డబ్బా నెంబర్ 2, డబ్బా నెంబర్ 3. 3 డబ్బాలు నేర్చుకున్నావు. ఎల్లో డబ్బాలో ఏం పడేయాలి సార్ అంటే అన్ని కూడా ఎల్లో డబ్బాలోనే పడేయాలి. ఉదాహరణకి ఇది అడుగుతాడు. ఏంటంటే ప్రసవం జరిగింది. ప్రసవం జరిగింది, బొడ్డు తాడు కట్ అయింది. ప్రసవం జరిగిన తర్వాత మావి. ఏవి అమ్మా? మావి బొడ్డు తాడు. ప్రసవం జరిగిన తర్వాత రైట్ తయారైన మావి బొడ్డు తాడుని ఏ సంచిలో పడేయాలి? బ్లూ సంచియా, రెడ్ సంచియా, ఎల్లో సంచియా? అట్లుంటది ప్రశ్న విధానం. ప్రశ్న విధానం వాట్ ఈస్ రైట్ ఆఫ్టర్ డెలివరీ. ఆఫ్టర్ డెలివరీ ద ప్లాసెంటా డిస్కార్డెడ్ ఇన్ ద బ్యాగ్. ప్లాసెంటా డిస్కార్డెడ్ ఇన్ ద బ్యాగ్. ఏ బ్యాగ్ లో ప్లాసెంటా పడేయాలి? ఎల్లో బ్యాగ్ లో. ఎందుకంటే హ్యూమన్ కానివ్వండి, యానిమల్ కానివ్వండి, అదే మైక్రో ఆర్గానిజం కానివ్వండి, అనాటమికల్ వేస్ట్ మొత్తం పడేయాల్సింది ఏ దాంట్లో అంటే ఎల్లోలా. మానవ వ్యర్థాలు కానివ్వండి, లేదంటే జంతు అవశేష వ్యర్థాలు కానివ్వండి, సూక్ష్మజీవుల వ్యర్థాలు కానివ్వండి, ఈ మానవ జంతువు సూక్ష్మజీవుల వ్యర్థాలు మొత్తం కూడా దేంట్లో పడేయాలి సార్ అంటే ఎల్లోలా పడేయాలి. అర్థమైందా? పగిలిపోయిన గ్లాసులు, సీసాలు, ముక్కాలు మొత్తం దేంట్లో పడేయాలి? బ్లూలో పడేయాలి. రైట్. అదే కనుక రెడ్ లో ఏం పడేయాలి సార్ అంటే ప్లాస్టిక్. ఐవి క్యానులా. ఏ క్యానులా? ఐవి క్యానులా. ఐవి క్యానులా నీ చేతిలో ఉంది, ఏ డబ్బాలో పడేస్తావమ్మా అని అడుగుతాడు. ఏ డబ్బాలో పడేయాలి? ఇప్పుడు ప్రశ్నలు అర్థమవుతున్నాయా? చదువు అర్థమవుతుంది కదా. అదే గనక షార్ప్ మెటల్. ఏ మెటల్ అండి? షార్ప్ మెటల్. అంటే షార్ప్ మెటల్ అంటే ఏం సార్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నిడిల్లు. ఏడెల్లా నిడిల్. నీ చేతిలో నిడిల్ ఉంది, ఆ నిడిల్ ని ఏ డబ్బాలో పడేస్తావు నువ్వు అంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ వైట్. వైట్. ఏ మెటల్ అమ్మా? షార్ప్ మెటల్. షార్ప్ మెటల్. షార్ప్ మెటల్. రెడ్ లోనేమో షార్ప్ గ్లాసెస్, గ్లాసులు. షార్ప్ మెటల్ దేంట్లో పడేయాలి? వైట్. షార్ప్ మెటల్ దేంట్లో పడేయాలి సార్ అంటే వైట్. నేను చెప్పిన ప్రశ్నలు ఏమైనా అర్థమవుతున్నాయా? నిడిలు ఏ డబ్బాలో పడేయాలి? ఏ డబ్బాలో పడేయాలి? ఇప్పుడు నాకు చెప్పు. ఇంట్లో ఉత్పత్తి అయ్యే, దేంట్లో ఉత్పత్తి అయ్యే? ఇంట్లో ఉత్పత్తి అయ్యే వ్యర్థాలు ఏ డబ్బాలో పడేయాలి? మీకు ఇయ్యలే మున్సిపాలిటీ డబ్బాలు? ఇయ్యలే. ఆ డబ్బాకు ఒక రంగు ఉంటది కదా. ఏది? మన చపాతి పిండి తేయడానికి దాచిపెట్టిరా ఏంది? చపాతి పిండి దాచిపెట్టిరు. నాకు తెలుసులే. చాలా మంది ఏం చేసిరో తెలుసా? చెత్త పడేసుకోమ్మా అని చెప్పేసి ఇంటికి 2 డబ్బాలు ఇచ్చిపోతే ఒక దాంట్లోనేమో శనగపిండి వేసిరు, ఇంకో దాంట్లో ఏమో చపాతి పిండి వేసిరు. అక్కడ తీరపోయి చూసేసరికి ఆ చపాతి పిండి ఉంది, శనగపిండి ఉంది. ఏందిరా ఇదంతా అంటే అంతేగా మనకు వాళ్ళు ఇచ్చింది స్ట్రాంగ్ ఉంటాయి కొంచెం. అట్లాంటి రకాలు మనం. సరే, ఇంటి వ్యర్థాలు ఏంటమ్మా? ఇంట్లో. రైట్. సో ఇంట్లో ఉత్పత్తి అయ్యే వ్యర్థాలని మనము గ్రీన్ బాక్స్. ఏ బాక్స్ అండి? గ్రీన్ బాక్స్ లో వేస్తాం. అయితే విషయం ఏంటంటే ఇంట్లో ఉత్పత్తి అయ్యే వ్యర్థ పదార్థాలు ఏదైతే ఉన్నాయో దాంట్లో కూడా తడి చెత్త ఉంటది, పొడి చెత్త ఉంటది. తడి చెత్త దేంట్లో పడేయాలి? అరే తడి దేంట్లో పడేయాలి? తడి ఏమో బ్లూ, పొడి ఏమో గ్రీన్. ఎట్లా అండి? తడి చెత్త పొడి చెత్త అని రబ్బర్ ప్లాస్టిక్ డబ్బాల పైన అది కూడా రాసి ఉంటది. ఇది తడి చెత్త డబ్బా, ఇది
పొడి చెత్త డబ్బా. మనం తడి లేదు పొడి లేదు మొత్తం ఒకే దగ్గర వేసేస్తాం. ఉంటుందా మనకేమైనా తడి పొడిలు ఏమైనా ఉంటాయా? తడి లేదు పొడి లేదు మొత్తం దాంట్లోనే పడేయాలి. అట్లా పడేయొద్దామా అని ఒత్తుకుంటాడు ఆయన. ఏ ఉక్కో చెత్త తీసుకునేటోడు ఏమైనా సపరేట్ తీసుకెళ్తాడా? అన్ని దాంట్లోనే కుమ్మరిస్తారు. ఈ డబ్బా దాంట్లో వేస్తుండ ద్వారా ఈ డబ్బా వాడే వేసినప్పుడు మనకెందుకు అనేసి మనం వేస్తాం. బట్ ఏమైతే సార్ అంటే ఒక్క రోజులోనే తడి చెత్త పొడి చెత్తని ఆహారంగా చేసుకొని ఎక్కువ కంపు పుట్టిస్తుంది. నీకు అర్థం కాలే ఎందుకు వేరు వేరు చేసుకోమంటున్నాడంటే చెత్త తీసుకునేటోడు రాలే ఈ వారం మొత్తం. అప్పుడు నువ్వు తడిసరి పొడి మొత్తం పెట్టేసినావు కదా, అంటే వానికి ఫుడ్ ఇచ్చేసినావు, మంచిగా పెరుగురా బాబు అన్నావు. వారం రోజులలో వాడు రాడు, కంపు కొట్టి పడేస్తుంది. ఈ లోపు ఒక కుక్క వచ్చి దాని మీద అటాక్ చేస్తే ఇల్లంతా గజర్ చేస్తుంది. అవునా కాదా? అందుకని తడే పొడి పొడే. పొడి ఈజీ, తడినే డేంజర్. కాబట్టి అట్లా చేయకూడదు. చెత్తాలల్లా అట్లా చెత్త డబ్బాలని పిండి బడికో వంట బడికో వాడకూడదు. దేనా ఇక్కడ ఈ వేస్ట్ ని ఏమంటారు? ఏ వేస్ట్? గ్రీన్ అండ్ బ్లూ కలర్ లో ఉండే వేస్ట్ క్యా బోల్తే? దీన్ని ఏమని పిలుస్తారు అని ప్రశ్నలు అడుగుతాడు. రైట్? దీన్ని ఏమని పిలుస్తారంటే దాన్ని బయోమెడికల్ వేస్ట్ అంటారు కదా. దీన్ని ఏమని పిలుస్తారంటే రెఫ్యూజ్. రెఫ్యూజ్ అండి, రెఫ్యూజ్. రెఫ్యూజ్ అంటే ఏంటమ్మా అంటే ఇంటి వ్యర్థము. ఇంటి వ్యర్థాలు అంటే ఏందమ్మా అంటే ఇంటి వ్యర్థాలు. ఇంటి వ్యర్థాలు అంటే అదే ఇంట్లో నుంచి దాన్ని ఏమంటాం మనము? రెఫ్యూజ్. రెఫ్యూజ్ ఏమో మామూలుగా ఇప్పుడు ఒక్క రోజుకి, అదే 2-3 రోజులు అయిందనుకో రెఫ్యూజ్ కాస్త అదేమవుతుంది అంటే గార్బేజ్ అవుతుంది. ఏ బేజ్ అవుతుంది? గార్బేజ్ అవుతుంది. ఏ బేజ్ అండి? గార్బేజ్. ఫస్ట్ టైం అన్నా నేను రెఫ్యూజ్ తడిగా ఉన్నప్పుడు, అదే కుళ్ళిపోయింది అనుకో దాని పేరే గార్బేజ్. గార్బేజ్. సో ఈ విధంగా ఉంటాయి. చెత్త గురించి మాట్లాడితే అక్కడ వాతావరణం గురించి సబ్జెక్ట్ ఏంటి? ఎన్విరాన్మెంటల్ శానిటేషన్, పర్యావరణ పరిశుభ్రత. పర్యావరణ పరిశుభ్రతలో మీకు ఇంట్రొడక్షన్ ఇచ్చిన. ఇక్కడ పర్యావరణ పరిశుభ్రత చేయాలంటే హాస్పిటల్ వ్యర్థాలని సపరేట్ చేయాలి అండ్ ఇంటి వ్యర్థ పదార్థాలని సపరేట్ చేయాలి. అర్థమైందా? రైట్? సో ఇదంతా ఊర్లో జరిగే వ్యర్థ పదార్థాలు, ఇవేమో ఆసుపత్రిలో జరిగే వ్యర్థ పదార్థాలు. అక్కడే సగం పర్యావరణాన్ని నువ్వు రక్షించినట్టే. అర్థమైందా? ఇది కాకుండా కలుషిత నీరు, కలుషిత ఆహారము. అవునా కాదా? ఏ నీరు? కలుషిత నీరు, కలుషిత ఆహారము. రైట్? ఇవి కాకుండా కలుషితమైన వ్యర్థ పదార్థాలు, కలుషితమైన వ్యర్థ పదార్థాలు, కలుషితమైన గాలి. రైట్? సో ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుంటాం. దేంట్లో మాట్లాడుకుంటాం? ఎన్విరాన్మెంటల్ శానిటేషన్. ఏ శానిటేషన్? ఎన్విరాన్మెంటల్ శానిటేషన్. ఉదాహరణకి ఇప్పుడు ఎన్విరాన్మెంటల్ శానిటేషన్ లో ఒకటి చెప్తా. ఏం చెప్తా సార్ అంటే సెప్టిక్ ట్యాంక్. ఏ ట్యాంక్ అండి? మరుగుదొడ్డు. రైట్? మరుగుదొడ్డి నిల్వ. మరుగుదొడ్డి నిల్వ మన సాధారణ నీటి అది ఉంటే బావి ఉంటుంది కదా. ఏ బావి? నీటి బావి. రైట్? హౌస్ వెల్. రైట్? హౌస్ వెల్ కి సెప్టిక్ ట్యాంక్ కి ఎంత దూరంలో ఉండాలి? నేను చెప్పింది అర్థం కాలే? ఇదేమో హౌస్ నీలబావి, అదేమో సెప్టిక్ ట్యాంక్. నీలబావికి సెప్టిక్ ట్యాంక్ కి ఎంత దూరంలో ఉండాలి చెప్పండి. ఆన్లైన్ చెప్పాలి. ఎంత దూరంలో ఉండాలి? పక్కపక్కనే ఉండేయా? ఉంటే ఏమవుతుంది? సెప్టిక్ ట్యాంక్ లో ఉన్నాయి మొత్తం ఊరి మంచిగా మనం రీసైకిల్ అవుతుంది, మంచి ఫిల్టర్ అవుతుంది, రీస్టోర్ అవుతుంది. నో ప్రాబ్లం. 100 మీటర్ల 100 మీటర్లు ఇల్లు ఉంటుందా? ఉదాహరణ 100 మీటర్లు ఇల్లు అంటే ఏమనుకున్నావు నువ్వు? 100 మీటర్ అంటే ఇక్కడే అనుకున్నావు ఏంది? అంటే ఇక్కడ నుంచి పంజాబ్ కూడా పోవచ్చు మనం. అర్థమైందా? 100 మీటర్లు కాదమ్మా. అక్కడ ఎన్ని అడుగులు, ఎన్ని ఫుట్టు? 10 అడుగులా? 10 అడుగులు. ఇంకా 10 అడుగులు అంటే చూడు, 1 2 3 4 5 6 7 8 10. అంటే గీ నుంచి గాడికి ఉంటే సరిపోతుందా ఏంది? ఎన్ని ఉండాలి సార్ అంటే 20 మీటర్ల దూరంలో ఉండాలి. ఎన్ని మీటర్లు? 20 మీటర్ల దూరంలో ఉండాలి. 10 అడుగులు కాదు, 20 మీటర్లు ఉండాలి మినిమం. 10 మీటర్లు అంటే 1 2 3 అనుకుంటే
ఇక్కడ మనది ఉంటే బావి అక్కడ ఉండాలి. అందుకని కట్టేటోళ్ళు యాక్చువల్గా ఏం కట్టారమ్మా అంటే సెప్టిక్ మనం కావాలి రైట్, అవి కొంచెం దూరంలో కడతారు. బావేమో వాస్తు ప్రకారం ఇక్కడ ఉంటది. అక్కడ సెప్టిక్ అదే సెప్టిక్ ఏమో అదే మన సెప్టిక్ వాట్ ఎగ్జాక్ట్లీ శానిటేషన్స్ ఏమో అక్కడ ఉంటది. అంత దూరంలో ఉండాలి. అంత జాగా ఎక్కడుంది సార్ అనుకున్నప్పుడు ఇప్పుడు కాస్త అది 20 అడుగులు అయిపోయింది. ఎన్ని అడుగులు? 20. సాధారణంగా ఎన్ని? 20 మీటర్లు. ఇప్పుడు ఎన్ని అయిపోయింది అది? 20 అడుగులు అంటే 20 ఫుట్స్. 20 ఫుట్. ఫుట్ అన్నా ఫీట్ అన్నా ఒకటేనమ్మా. ఒక ఫుట్ ఈజ్ ఈక్వల్ 1 ఫీట్. ఫుట్ అన్నా ఫిట్ అన్నా ఒకటే. అది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన వెరీ ఇంపార్టెంట్. 20 200 కాదు, 20 ఫీట్లు. 20 ఫీట్ల దూరంలో ఉండాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి. సరే, ఎగ్జామ్ రాసేటప్పుడు ఇట్లాంటి క్వశ్చన్లే అడుగుతాడు. పర్యావరణం గురించి ఏం అడుగుతాడంటే నేను ఏం టెస్ట్ చేయాలనుకున్నాడు, నీ నుంచి ఏమైనా డాక్టర్ సాబ్ క్వశ్చన్లు అడుగుతా అనుకున్నా ఏంది? ఏం అడగాడు కదా. మనం రోజు చేసే పని మీద క్వశ్చన్లు అడుగుతాడు. అర్థమైందా? క్వశ్చన్ లిస్ట్ చాలా ఈజీ. ఏ ప్రశ్నలు అది? ఎన్విరాన్మెంటల్ శానిటేషన్. అదే గనక మానసిక ఆరోగ్యం. మానసిక ఆరోగ్యం, మెంటల్ హెల్త్. ఏ హెల్త్ అండి? మెంటల్ హెల్త్. సో మెంటల్ హెల్త్ మీద కొన్ని ప్రశ్నలు అడుగుతాడు. ఎలా అడుగుతాడంటే మనిషి యొక్క మానసిక ఆరోగ్యాన్ని ఎలా గుర్తించాలి నువ్వు? మనిషిలో ఉండే ఆరోగ్య, ఏ ఆరోగ్య? మానసిక ఆరోగ్య సమస్యలు. మానసిక ఆరోగ్య సమస్యలు అని అడుగుతాడండి. మానసిక ఆరోగ్య సమస్యలు రకరకాలుగా ఉంటాయి. బట్ క్లాసిఫికేషన్ చేసేటప్పుడు రెండే రకాలుగా క్లాసిఫికేషన్ చేస్తారు. న్యూరోలాజికల్ డిజార్డర్స్ అండ్ సైకలాజికల్ డిజార్డర్స్. న్యూరోలాజికల్ డిజార్డర్స్ అండ్ సైకలాజికల్ డిజార్డర్స్ అంటే ఏంటంటే ఒత్తిడితో కూడుకున్న మానసిక సమస్య, ఒత్తిడితో కూడుకున్న మానసిక సమస్య అండ్ సైకలాజికల్ డిజార్డర్. సైకలాజికల్ డిజార్డర్ అంటే ఏంటంటే సైకలాజికల్ డిజార్డర్ సైకోసిస్. సైకోసిస్ తెలుగులో మెంటల్. మెంటల్ అంటే ఇంగ్లీషే. సైకోసిస్ అంటే తెలుగులో పిచ్చివారు గిచ్చివార్లు ఉండవు కానీ దానికి ఒక తెలుగు పదం ఉంటుంది, సైకోసిస్. రెండే రైట్. రుగ్మతనే మానసిక రుగ్మతనే. ఒకటేమో ఒత్తిడితో కూడుకున్న రుగ్మత, ఇంకొకటేమో ఇంకేమైనా దట్ కాల్డ్ యాజ్ ఏ రైట్. సో ఈ విధంగా రెండు ఉంటాయి. అది మెంటల్ హెల్త్ లో ఇప్పుడు చెప్తాను నేను అదేందనేది. దాని తర్వాత నెక్స్ట్ కనుక మాట్లాడుకుంటే ప్రైమరీ హెల్త్ సైన్స్. ఏ సైన్స్ అండి? ప్రైమరీ హెల్త్. అంటే ప్రైమరీ హెల్త్ నర్సింగ్. నేను నర్సింగ్ అని పేరు పెట్టలే, ప్రైమరీ హెల్త్ సైన్స్, ప్రాథమిక ఆరోగ్య శాస్త్రం. ప్రైమరీ హెల్త్ సైన్స్. ప్రాథమిక ఆరోగ్యంలో ఏం నేర్చుకుంటాం అంటే ఇన్ఫెక్షన్ అండ్ ఇమ్యునైజేషన్. ఫస్ట్ అంటూ ఎలా వ్యాపిస్తుంది అని నేర్చుకుంటావు. ఏం నేర్చుకోవాలి? అంటూ ఎలా వ్యాపిస్తుంది. ఎలా వ్యాపిస్తుంది? ఒకరి నుంచి ఇంకొకరికి. ఓకే, అంటే పర్సన్ టు పర్సన్. దీన్ని ఏమంటారు? ఈ అంటూని ఏమంటారు? ఈ ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తే దాన్ని ఏమంటారు? ఓహో, అది ఏ టైప్ ఆఫ్ అంటువ్యాధి అమ్మా? ఏ టైప్ ఆఫ్ అంటువ్యాధి? సంక్రమణ, కమ్యూనికేబుల్ డిసీజ్. ఏ డిసీజ్? కమ్యూనికేబుల్. ఇక్కడే ఉంది కదా, సంక్రమణ వ్యాధి. ఏ వ్యాధి? సంక్రమణ వ్యాధి. దాని పేరేంది? కమ్యూనికేబుల్ డిసీజ్. అంటే కమ్యూనికేబుల్ డిసీజ్ యొక్క గుణం ఎలా ఉంటుంది సార్ అంటే దాని యొక్క క్యారెక్టర్ అంటారు. కమ్యూనికేబుల్ డిసీజ్ ఎప్పుడైనా ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి వ్యాపిస్తే దాన్ని కమ్యూనికేబుల్ డిసీజ్ అంటారు. తెలుగులో సంక్రమణ వ్యాధి అంటారు. అదే గనక సంక్రమణ వ్యాధులు కానివి, సంక్రమణ వ్యాధులు కానివి అంటే అవి ఏం కావు? పర్సన్ టు పర్సన్, నాట్ ట్రాన్స్మిట్ అంటే వ్యక్తి నుంచి వ్యక్తికి సంక్రమించనివి. వాటిని తెలుగులో ఏమంటారు? నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ ఇన్ ఇంగ్లీష్. అసంక్రమణ వ్యాధులు. ఏ వ్యాధులు? నీకు ఇప్పుడు ప్రశ్న ఎలా అడుగుతాడమ్మా అంటే సో సంక్రమణ వ్యాధికి రైట్ రాసుకో, ప్రశ్న రాసుకో, ప్రశ్న విధానం రాసుకో. దీని మీద ప్రశ్నలు సంధిద్దాం. ప్రశ్న:
ఏ కరెక్టే, అది నాకు జాగలేక మీరు జరపకండి. క్యాన్సర్ని క్యాన్సరే అంటారు, దేవుడు కూడా క్యాన్సరే అంటారు కదా, క్యాన్సర్ని క్యాన్సరే అంటారు. ఇంకేమైనా చెప్తే చెప్పొచ్చు, మరి ఇంకేమైనా నాది లేని పేర్లు ఏమైనా ఉంటే ఉండొచ్చు ఇక్కడ. సో ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ ఫాలోయింగ్ ఆర్ ద కమ్యూనికేబుల్ డిసీజెస్ ఎక్సెప్ట్, క్రింది వాటిలో సంక్రమణ వ్యాధి కానిది. ఇక్కడ ఇక చెప్పిగా, క్రింది వాటిలో సంక్రమణ వ్యాధి కానిది. అయ్యా ఆన్సర్ చెప్పాలి. ఆన్సర్, మీ ఆన్సర్ క్యాన్సరా? చూసిరా, అత్త కోడల గొడవలు అవుతున్నాయి. అత్తనేమో పోలియో ఉంటుంది, కోడలేమో క్యాన్సర్ అంటుంది. ఆ రైటా, ఇంతకీ అత్తనా కోడలా? ఇవాళ దిగదిగా అత్తలే కోడల్లే. అయ్యా, పోలియో అనే వ్యాధి సంక్రమించే వ్యాధి. ఫీకో ఓరల్ రూట్ అంటే ఏంటంటే కలుషితమైన వ్యర్థ పదార్థాలు, కలుషితమైన నీరు, కలుషితమైన ఆహారం. అంటే ఏంటి సార్ అంటే వ్యర్థాలు ఉంటాయి కదా, ఫీకల్ అంటే తెలుసు కదా, ఫీకల్ అంటే ఏంటి? కలుషితమైన వ్యర్థాలు. కలుషితమైన వ్యర్థాలను గనక నోటి ద్వారా తింటే అప్పుడు వచ్చే వ్యాధి పేరే పోలియో. పోలియో ఎలా వస్తుంది సార్ అంటే ఫీకో ఓరల్ రూట్ లో వస్తుంది. అది గుర్తుపెట్టుకో. అది కమ్యూనికేబుల్ కాదా సార్ అంటే ఫుల్లీ కమ్యూనికేబుల్, అది జిట్టగా కమ్యూనికేబుల్, అది ఒకరి నుంచే మనకు వస్తుంది. కాకపోతే ఏంటంటే స్పోరోడిక్. స్పోరోడిక్ అంటే వరుస బట్టి అందరికి రాదు, అక్కడ ఒకటి అక్కడ ఒకటి అక్కడ ఒకటి కేసు డిటెక్ట్ అవుతుంది. కాబట్టి అది ఏడిక్? స్పోరోడిక్. అప్పుడు చెప్తా నేను స్పోరోడిక్, ఎపిడమిక్, ఎండమిక్, పాండమిక్ అంటే ఏందనేది దాని సందర్భం వచ్చినప్పుడు చెప్తా. సో అంటే ఏంటంటే ఇచ్చిన 3 వ్యాధులు కూడా సంక్రమణ వ్యాధులేనమ్మా. ఇక్కడ క్యాన్సర్ అనేది వ్యక్తి నుంచి వ్యక్తికి సంక్రమించద్దు. కాబట్టి ఆన్సర్ ఏంది? క్యాన్సర్. ఆన్సర్ ఏంది? నువ్వు చక్కగా ఏం పెట్టొస్తావు? పోలియోని పెట్టొస్తావు. అవునా కాదా? పెట్టొస్తావా పెట్టరావా? పెట్టొస్తావు. దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ. ఇదే ప్రశ్న విధానం. అర్థమవుతుందా ఈ ప్రశ్నలు? అర్థం కావట్లే? అర్థం. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇట్లా చదువుని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటే దిమాగ్ పోతాయి.
ఆన్సరు క్యాన్సరే అమ్మా. ఇంకేమైనా డౌట్ అయింది? ఆ ఆన్సరు ఈ క్యాన్సరు ఒక్క క్యాన్సర్ ఏందమ్మా, అక్కడ ఆన్సరు ఆస్తమానే ఆన్సర్ అవుతుంది, క్యాన్సరు ఆన్సర్ అవుతుంది, హైపర్ టెన్షన్ ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే ఇది వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి సంక్రమించవు కాబట్టి, సంక్రమించవు కాబట్టి వంశ పారంపర్యంగా వస్తాయి. దానిపై సంక్రమణ అనరు దాన్ని. వామ్మో, వంశ పారంపర్యం అంటే ఎట్లుంటది సార్ అంటే సో అత్తకు ఉండంగానే కొడుకుకి వస్తుంది కాదు. అర్థమైందా? 25 తరాల నుంచి ఎవరిలో ఉన్నా వీనికి వస్తుంది. దాన్ని సంక్రమణ అంటారా, ఆక్రమణ అంటారు. ఏమంటారు? ఆక్రమణ. అది సంక్రమణ కాదు. సంక్రమణ అంటే వ్యక్తి నుంచి వ్యక్తికి ఎమ్మటే వచ్చేయాలి, అది సంక్రమణ. ఎప్పుడో వస్తే ఆక్రమణ. అర్థమైందా? సంక్రమణ, ఆక్రమణ. చదువులు వెరీ ఇంపార్టెంట్, రైట్. అండ్ కమ్యూనిటీ హెల్త్ ప్రాబ్లమ్స్, సమాజ ఆరోగ్య సమస్యలు. సమస్యలు అనుకున్నప్పుడు ఇక మనతో పెట్టుకుంటే సమస్యలు వేరేలా ఉంటాయి. ఏది ఒక 2-3 సమస్యలు చెప్పవు. 24 గంటలు అక్కడే తిరుగుతావు. సో సమస్యలు ఏందో చెప్పు ఒక 2-3 సమస్యలు చెప్పు. వామ్మో, కమ్యూనిటీ హెల్త్ ప్రాబ్లమ్స్, సమాజ ఆరోగ్య సమస్యలు ఒకటి చెప్పు. ఏం సమస్య లేదా మీకు? జాబ్ కొట్టడం ఒక పెద్ద సమస్య అయిపోయింది. రేపు వచ్చే ఈ ఏఎన్ఎం పోస్టులు కొట్టడం పెద్ద సమస్య అయిపోయింది మీకు. అవునా? అదే పెద్ద సమస్య సార్ నాకంటవా? అది కాదమ్మా, ఇంకేమైనా సమస్యలు ఉండే ఇప్పుడు నీకు. ఆరోగ్య సమస్యలు, సమాజ ఆరోగ్య సమస్యలే ఉండాలి, రైట్. అన్ని కూడా ఇంతవరకు మనం చూసే కమ్యూనికేబుల్ డిసీజెస్ అనుకుంటున్నాం కదా, అవన్నీ కూడా దేనికి వస్తాయంటే సమాజ ఆరోగ్య సమస్యల కిందకే వస్తాయి చాలా వరకు. క్లియరా? అదేందనేది అరుచుకుందాం ఒకసారి. అట అండ్ అంటే దీంట్లో మాక్సిమము నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్. ఏ కమ్యూనికేబుల్ డిసీజెస్? నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ కవర్ అవుతాయి. అండ్ ప్రైమరీ మెడికల్ కేర్, ప్రాథమిక వైద్య పరిచర్య. ప్రాథమిక వైద్య పరిచర్య అది ఎలా చేయాలి? ప్రైమరీ మెడికల్ కేర్ అనేది లెట్ వి చెక్. అది కాకుండా ప్రాథమిక చికిత్స. ఇక్కడ చూడండి, ప్రాథమిక ప్రైమరీ మెడికల్ కేర్, ఫస్ట్ ఎయిడ్ రెండు సేమా సార్ అంటే రెండు సేమ్ ఉండదు. ఎందుకు సార్ అంటే రెండు వేరు వేరు. ఏంటి రెండిట్లో ఉండే వేరు చెప్పు నాకు. ప్రాథమిక వైద్య పరిచర్యకి ప్రాథమిక చికిత్సకి మధ్యన వాట్ ఎగ్జాక్ట్లీ నువ్వేం అర్థం చేసుకుంటావు ఈ ఇద్దరి మధ్యలో? అది కథ. హాస్పిటల్ కి తోలుకోపోవడానికి ముందే చేసేది ప్రథమ చికిత్స. ప్రథమ చికిత్స ఓన్లీ అప్పటి వరకు ప్రాణాలని కాపాడుతుందే తప్ప వ్యాధిని నయం చేయని చికిత్స. అర్థమైందా? దేని నయం చేయదు? వ్యాధిని నయం చేయని చికిత్స పేరేంటి? ప్రాథమిక చికిత్స. సారీ, ప్రథమ చికిత్స. ఏ చికిత్స? దేన్ని నయం చేయదు, వ్యాధిని నయం చేయదు, కానీ దేన్ని నిలబెడుతుంది? ప్రాణాలని కాపాడుతుంది. అంటే ఏందమ్మా అంటే దీని పేరు ఏం పిలుస్తారంటే లైఫ్ సపోర్ట్. ఏ సపోర్ట్? లైఫ్ సపోర్ట్ కేర్. లైఫ్ సపోర్ట్ కేర్ బిఫోర్ రీచ్ ద హాస్పిటల్. సో వైద్య అవసరాలు దొరకడానికి ముందే మనం చేసే చికిత్సని ప్రాథమిక చికిత్స. అదే గనక వ్యాధి ఏందమ్మా? వ్యాధిని తగ్గించడానికి, నయం చేయడానికి. వ్యాధిని తగ్గించడానికి, నయం చేయడానికి మనం చేసేది ఏంది? ఏం చేస్తాము? ప్రైమరీ మెడికల్ కేర్. ప్రైమరీ మెడికల్ కేర్ వల్ల ఏమవుతుందంటే వ్యాధి తీవ్రత తగ్గొచ్చు. ఏ తీవ్రత? వ్యాధి తీవ్రత తగ్గొచ్చు. ఉదాహరణకి నేను ఒకటి చెప్తా. ఏంటంటే బిడ్డకి ఓఆర్ఎస్ ఇస్తున్నావు. బిడ్డకి ఓఆర్ఎస్ ఇస్తున్నావు ఎందుకంటే బిడ్డ ఇప్పటికే 5 నుంచి 10 సార్లు మోషన్స్కి వెళ్ళిండు. క్వశ్చన్ ఎలా ఇస్తాడంటే 5 నుంచి 10 సార్లు ఏమైండు? మోషన్స్కి వెళ్ళిండు. 5 సార్లు అనుకో, 5 సార్లు మోషన్కి వెళ్ళిండు బిడ్డ. అప్పుడు నువ్వు ఏమి ఇచ్చినావు? ఓఆర్ఎస్ ఇచ్చినావు. 5 సార్లు ఓఆర్ఎస్ పోయినందుకు ఓఆర్ఎస్ ఇస్తే ఇది ప్రాథమిక చికిత్స అవుతుందా లేదంటే ప్రైమరీ మెడికల్ కేర్ అవుతుందా? ఏ చికిత్స? అది ప్రాథమిక చికిత్స. దానితో సమస్య ఆగుతుందా? ఆగదు. ఆ సమస్య ఎప్పుడు ఆగుతుంది సార్ అంటే
ప్రాథమిక వైద్య పరిచర్య అంటే దాన్ని హాస్పిటల్ కి తీసుకెళ్ళి ఇంట్లో ఇచ్చే ఓఆర్ఎస్ ఏమో గ్రీన్ ట్యాగ్. ఏ ట్యాగ్? గ్రీన్ ట్యాగ్. అదే పిహెచ్సి సెంటర్ లో ఇచ్చే ఓఆర్ఎస్ కానివ్వండి, ఐవి ఫ్లూయిడ్స్ కానివ్వండి, ఎల్లో ఎల్లో ఎల్లో. అక్కడ నుంచి పెద్ద హాస్పిటల్ తీసుకెళ్తే అది పింక్. నేను తర్వాత చెప్తా. ఆ 3 రంగులు ఉంటాయి తీసుకెళ్ళడానికి, అది నేను తర్వాత చెప్తా. 3 రంగులు ఏందనేది. పిల్లల డయేరియా వచ్చినప్పుడు పిల్లలకి 3 రకాల రంగులు వేయాలి బ్యాండ్లు. ఇంట్లో వేసే బ్యాండ్ ఏమో గ్రీన్ బ్యాండ్. వాడు మోషన్కి వెళ్ళింది కానీ నువ్వు ఓఆర్ఎస్ తగ్గుతుంది. అదే ఎక్కువ సార్లు మోషన్కి వెళ్తేనేమో పిహెచ్సి సెంటర్కి తీసుకెళ్ళాలి, అప్పుడు వచ్చేది ఎల్లో బ్యాండ్. అక్కడ కూడా పని జరగకపోతే అప్పుడు హాస్పిటల్కి, పెద్ద హాస్పిటల్ దొరికెళ్ళాలి, అప్పుడు వేసే బ్యాండ్ ఏంది? పింక్ బ్యాండ్. ఆ పింక్ బ్యాండ్ గురించి నేను తర్వాత చెప్తా ఈ బ్యాండ్లు ఏందనేది. ప్రస్తుతానికి అయితే ఓఆర్ఎస్ ఇస్తే ఏ పరీక్ష అది? ప్రథమ చికిత్స. మెట్రోజిన్ సిరప్ ఇచ్చినావు, మెట్రోజిన్ సిరప్ ఇచ్చినావు, అది ప్రథమ చికిత్సనా రైటా లేదంటే ప్రైమరీ ప్రాథమిక వైద్యమా? ఏ వైద్యం అది? అది క్వశ్చన్ అడుగుతాడు. మెట్రోజిన్ సిరప్ ఇచ్చినావు డయేరియా ఉన్నోనికి, అది ప్రాథమిక వైద్యం. ఓఆర్ఎస్ పోసినావు అట్లా. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ క్లారిటీ. చదువులు ఎత్తున్నాయి ఇప్పుడు మీకు కొంచెం 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 గుర్తొస్తుందా? కొంచెం నేను చెప్పినా కదా ఇవాళ మనం రంగులాట ఎక్కుతున్నాం అని చెప్పేసి కొంచెం 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 స్లో తిప్పుతున్నా ఇప్పుడే మిమ్మల్ని. గిరగిరా తర్వాత తిప్తా రైట్. ప్రస్తుతానికైతే అట్లా లోపల తీసుకెళ్తున్నా స్లోగా, ఒకటో స్పీడ్ లా. ఆ తర్వాత ఏంది? మిడ్ వైఫ్, ప్రసవ శాస్త్రం. ఏ శాస్త్రం? ఆ ప్రసవ శాస్త్రం మీకు తెలిసేది. ఇక ప్రసవ శాస్త్రం గురించి మాట్లాడాలంటే ఇక ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? ప్రసవ శాస్త్రం అంటే ప్రసవానికి పోతావా ఏంది? రైట్. ఎక్కడికి? ఫస్ట్ ప్రెగ్నెన్సీ, గర్భాధారణ సమయం నుంచి డెలివరీయా. మరి పాలు ఎవడు ఇవ్వాలి? రైట్. లాక్టేషన్ పీరియడ్ వద్దా? ఏ పీరియడ్? లాక్టేషన్ పీరియడ్ వరకు మనదే బాధ్యత. ఈ మొత్తం కూడా దేంట్లోకి వస్తుంది? మిడ్ వైఫ్. ఎక్కడ షురు అయింది సార్ అంటే కన్సెప్షన్. ఏ సెప్షన్? కన్సెప్షన్ అంటే అక్కడ కన్ఫామ్ 2 ఎన్ని? డబల్ గీత, డబల్ ధమాకా ఆగా అంటే ధూమ్ ధమాకా సురు. అక్కడ నుంచి మళ్ళీ డబల్ సినిమా కనిపించాలి మనకి. తర్వాత నుంచి డబల్ సినిమా కనిపించేంత వరకు మనకే సినిమా మొత్తం చూపిస్తారు. ఆ బిడ్డ పెద్దగైన తర్వాత మమ్మీకి చూపిస్తాడు కానీ అప్పటిదాకా వాని బాధ్యత అంతా మనదే. ఎవరి బాధ్యత? మదర్ బాధ్యత మనదే, బిడ్డ బాధ్యత మనదే. వాళ్ళిద్దరూ ఎదురెదురుగా చూసుకొని మమ్మీ బిడ్డ అనుకునేంత వరకు మనదే బాధ్యత. అర్థమైందా? రైట్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్. అలా ఏ శాస్త్రం అది? మిడ్ వైఫరీ. రైట్. అప్పుడు మనం మిడ్ వైఫ్ ఎలా చేయాలనేది తర్వాత చేద్దాం. 6 మంత్ ఏం కాదు, మా 2 years కూడా పడుతుంది. చైల్డ్ హెల్త్ నర్సింగ్, పిల్లల ఆరోగ్య శాస్త్రం. ఇక మనం పిల్లలను కూడా మనం చూసుకోవాలి కదా, మంచి చెడు. పిల్లలు ఎప్పటి వరకు మనం పిల్లలు అంటాం? 5 years వరకు. 6 years కి పెద్దోడు అని పిలుస్తావా ఏంది కొంపదీసి? అరే పిల్లోడు పుట్టిన రోజు నుంచి 12 సంవత్సరాల వరకు ఉండేటోనే పిల్లోడు అంటారు. 12 సంవత్సరాల తర్వాత పెద్ద మనిషి అవుతాడు, ఆడు పెద్దోడు అవుతాడు. రైట్. 12 సంవత్సరాల వరకు వాడేవాడు పిల్లోడే. 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు నడవ. ఎన్ని సంవత్సరాలు? 12 సంవత్సరాల వరకు వాడు పిల్లోడే. అంటే 12 సంవత్సరాల లోపు వచ్చే బచ్చల ఆ ప్రాబ్లం మొత్తం కూడా మనమే అరుచుకోవాలి. దట్ ఏ శాస్త్రము? చైల్డ్ హెల్త్ నర్సింగ్. పిల్లల ఆరోగ్యం. పిల్లల ఆరోగ్యానికి కావాల్సినవి అన్ని కూడా తయారు చేద్దాం. దాంట్లో పోషక లోపాలు. ఏ లోపాలు? పోషక లోపాలు. అది కాకుండా ఇంకా మిగతా పోషక లోపాలలో రకరకాలుగా ఉంటాయి. మాంసకృతుల లోపము, పిండి పదార్థాల లోపము, రైట్, ఐరన్ లోపము, ఫోలిక్ లోపము, కాల్షియం లోపము. లోపించిన ప్రతి లోపం గురించి మనం తెలుసుకోవాలి. లోపించింది మనం ఇచ్చి వాని లేపాలి. అంతే కదా? మనం ఏం చేయాలి? లోపించిన దాన్ని ఇచ్చి లేపాలి. ఫర్ ఎగ్జాంపుల్ వానికి అండాకారం లోపించింది, లేపావా? అండాకార లోపం ఉంటే లేపవా? విటమిన్ ఏ ఇచ్చి ఏం చేస్తావు? లేపుతావు. రైట్. దట్ ఈస్ కూడా అంటే పిల్లల శాస్త్రంలో మొత్తం చేసేది ఏంటంటే లోపించింది ఇచ్చి లేపించుడే పిల్లల శాస్త్రం. ఆ తర్వాత హెల్త్ సెంటర్ మేనేజ్మెంట్, ఆరోగ్య కేంద్ర నిర్వహణ కొంచెం ఐడియా ఉండాలి.
హెల్త్ సెంటర్ మేనేజ్మెంట్ కొంచెం ఐడియా ఉండాలి. ఏం సార్ అంటే ఇవి నాకు చెప్తారు మీరుగా. ఇప్పుడు ఇక్కడ ఒక ఉదాహరణ చెప్తా. ఉదాహరణకి వెళ్దాం అంటే బోర్డుకి వెళ్దాం. ఉదాహరణ అంటే ఊరికి వెళ్దాం సార్ అంటే బోర్డుకి వెళ్దాం. అడా బోర్డుకి వెళ్ళేటప్పుడు బోర్డుకి ఇట్లా చెప్తుంది, మీరే చెప్తారు, మీరు బోర్డు కాదు. అడా సో మూల ఆరోగ్యం ఎక్కడి నుంచి ప్రారంభం అవుతుంది? మూల ఆరోగ్యం పెరిఫెరల్ హెల్త్ స్టార్ట్ ఎట్ పెరిఫెరల్ హెల్త్ స్టార్ట్. మూల ఆరోగ్యం ఎక్కడి నుంచి ప్రారంభం అవుతుంది? ఓయ్యా, మూల ఆరోగ్యం ఎక్కడి నుంచి ప్రారంభమైందంటే విలేజ్ క్లినిక్. ఏ క్లినిక్? విలేజ్ క్లినిక్. దీనికే వద్దు, నేను ఆడికి పోలే, ఈడనే ఉన్నా, నేను ఊళ్ళో ఉన్నా, నన్ను తీసుకెళ్లి గ్రామ పంచాయతీ లేకు. నేను మా ఊర్లో ఉన్నా, నువ్వు నన్ను తీసుకెళ్లి గ్రామ పంచాయతీకి లాగకు. గ్రామ పంచాయతీ తర్వాత పోయి మండలానికి పోయి, ఆ తర్వాత నేమో తాలూకా పోయి, ఆ తర్వాత కావాలంటే హైదరాబాద్ కూడా వస్తా. హైదరాబాద్ పోవాలంటే ఫస్ట్ ఊరికి పోవాలి కదా. ఊరికి పోతున్నా అంటున్నా నేను, బయట అరుచుకోవడానికి దవాఖానా. అదేంది? విలేజ్ క్లినిక్. దీనికి ఇంకో పేరే వెల్నెస్ సెంటర్. ఏనెస్? వెల్నెస్ సెంటర్. రైట్. విలేజ్ క్లినిక్ ఇంకో పేరే వెల్నెస్ సెంటర్. దీనికి ఇంకో పేరు కూడా ఉంది, పల్లె దవాఖానా. దీనికి ఇంకో పేరు కూడా ఉంది, బస్తీ దవాఖానా. తెలియదా మీకు ఇవన్నీ? పల్లె దవాఖాన్లు, బస్తీ దవాఖాన్లు ఇవి సబ్ సెంటర్లు కావు. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇవి అన్ని విలేజ్ క్లినిక్స్. ఏ క్లినిక్ అండి? విలేజ్ క్లినిక్. అయితే విషయం ఏంటంటే ఇది కొంచెం పల్లె దవాఖానలో కొంచెం డిఫరెన్షియేట్ చేశారు. అది సబ్ సెంటర్ కంటే కొంచెం అటు ఇటుగా ఇచ్చేశారు. బట్ విలేజ్ క్లినిక్ అంటే ఎంత పాపులేషన్, క్వశ్చన్ ఏంటి? ఎంత పాపులేషన్, ఎంత జనాభా ఉంటే అది విలేజ్ క్లినిక్ అవుతుంది. దాన్ని ఇప్పుడు వెల్నెస్ సెంటర్ అన్నారు. ఆయుష్మాన్ భారత్. ఏ భారత్? ఆయుష్మాన్ భారత్ అని 2018లో వచ్చింది. నరేంద్ర మోడీ తీసుకొచ్చిన ఆయుష్మాన్ భారత్ ప్రకారము అక్కడ వెల్నెస్ సెంటర్ అని దానికి పేరు పెట్టిండు. ఇది కూడా ప్రశ్న అడుగుతాడు. సో పల్లెలో ఉండే ఈ వైద్య సౌకర్యాన్ని, పల్లెలలో ఉండే వైద్య సౌకర్యాన్ని ఏ పేరుతో పిలుస్తారు? ఏ సెంటర్? వెల్నెస్ సెంటర్. వెల్నెస్ సెంటర్ లో వెల్నెస్ సెంటర్ కి సంబంధించి ఒక ఉదాహరణగా మాట్లాడుకున్నప్పుడు ఎంత జనాభా ఉంటే వెల్నెస్ సెంటర్? అయ్యా, వెల్నెస్ సెంటర్ లో జనాభా 1000. జనాభా ఎంత? 1000. వెల్నెస్ సెంటర్ లో విలేజ్ లో జనాభా ఎంత? 1000. అదే గనక వెల్నెస్ సెంటర్ లో ఎవరెవరు ఉంటారు? ఆరోగ్యం గురించి చెప్పేవాళ్ళు ఎవరెవరు ఉంటారు? ఎవరు వస్తారు? అమ్మ ఆశ, అంగన్వాడీ ఫస్ట్ రాసిన నేను, చూసిరా? అంగన్వాడీనే ఫస్ట్ రాసిన నేను, ఆశ కాదు ఫస్ట్. ఊర్లో పోయినప్పుడు ఆశలు అంగన్వాడీలే ఫస్ట్. బట్ అంగన్వాడీకి ట్రై చేసేది ఆశనే, తెలుసా? మళ్ళీ ట్రైనింగ్ అట్లుంటది. ఈ ఆశకు ట్రైన్ చేసేది మనం. అంగన్వాడీ వర్కర్స్, ఆశ, ఆ తర్వాత హెల్త్ గైడ్స్ అంటారు వీటిని. ఏమంటారు? హెల్త్ గైడ్. ఏమంటారు? హెల్త్ గైడ్. హెల్త్ గైడ్. హెల్త్ గైడ్ అని ఉంటారు. వీళ్ళని హెల్త్ గైడ్లని ఇప్పుడు ఇలా పిలుస్తున్నారు. ఏంది? ఎంపీహెచ్ఏ మేల్ ఉండరు కదా, ఎంపీహెచ్ఏ మేల్ కూడా కాదు, వీళ్ళు హెల్త్ గైడ్లే. వీళ్ళని ఏం పిలుస్తారు? సో అండ్ ట్రైన్డ్ దయా, ట్రైన్డ్ దయాస్, ట్రైన్డ్ దయాస్. ఇప్పుడు లేరులే, ఉన్నారా ఇప్పుడు ట్రైన్డ్ దయాస్? అదే మంత్రగత్తెలు. మంత్రసాని. గత్తెలు కాదు, బత్తెలు అంటే విచ్ కదా. వామ్మో, భయంకరంగా ఉంది కదా. మంత్రసాని, మంత్రగత్తె. ఆమెనేమో రాక్షసి, ఈమెనేమో బా. ఈ తెలుగు హ్యాండ్సప్ బా. ఎలా గుర్తిస్తావు మంత్రగత్తెని, మంత్రసానిని? ఆయే గుర్తించాలి నువ్వు. ఈమె మంత్రసాని, ఈమె మంత్రగత్తె. ఎలా గుర్తిస్తావు? మంత్రగత్తెలకి ఏముంటాయంటే పెద్ద జడ, దూకోకుండా మొత్తం చిక్కులు, దాన్ని ఏమంటారు, చిక్కులు పడితే జడ మొత్తం చిక్కులు ఉంటది కదా, అట్లా మొత్తం వాళ్ళు మంత్రగత్తెలు కదా. అంతేనా? మంత్రగత్తెలు కదా, చిక్కులు పడతాయి కదా, చిక్కులు వాళ్ళ మంత్రగత్తెలే అంటారు కదా. ఏమన్నా తెలియలే కానీ వదిలి. ఇగో ఈ 4 దోస్తులు విలేజ్ లో ఉంటారు.
ఎవరాళ్ళు విలేజ్ లో ఉండే 4 దోస్తులు? వీళ్ళందరి పాపులేషన్ ఎంత? క్వశ్చన్ ఇలా అడుగుతాడు. ఎలా అడుగుతాడంటే ఎంతమందికి ఒక అంగన్వాడీ వర్కర్? ఎంత జనాభాకి? 1000 జనాభాకి. ఎంతమందికి ఒక ఆశా వర్కర్? 1000 జనాభాకే. అర్థమైందా నేను చెప్పింది? ఎంత ఎంత జనాభాకి ఒక మంత్రసాని? అంతే. అర్థమైందా? దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్. అరే బాబు నువ్వు ఉండు. ఇది మంత్రాలు. ఆ తర్వాత మన ఊరికి వచ్చేద్దాం. మన ఇంటికి వచ్చేద్దాం. అది మన ఇల్లు కాదు, వాళ్ళ ఇల్లు. మన ఇల్లు కాదు, ఇప్పుడు మన ఇల్లు. ఏ సెంటర్? మన ఇల్లు. ఎవరుంటారు సార్ సబ్ సెంటర్లా? మనమే. ఎంపీహెచ్డబ్ల్యూ కాదా? ఎంపీహెచ్డబ్ల్యూ కాదా అమ్మా? ఏడా సో ఏఎన్ఎంలన్నా ఎంపీహెచ్డబ్ల్యూనా వాళ్ళేనా వేరే వేరేరా? వేరు వేరా? వామ్మో మాతలు లేరండు ఒకటే. ఎంపీహెచ్డబ్ల్యూ మేల్, ఏఎన్ఎం ఫీమేల్. ఎంపీహెచ్డబ్ల్యూ ఇప్పుడు పోస్టులు పడ్డాయి ఏంది? ఏఎన్ఎం అని పడ్డాయా? ఏఎన్ఎం అని పడ్డాయా? ఏమని ఉంది మీ డెసిగ్నేషన్? బహుళార్థక. ఏలార్థక? బహుళార్థక ఆరోగ్య కార్యకర్త. అంతే కదా మరి? బహుళార్థక ఆరోగ్య కార్యకర్త. ఇది సబ్ సెంటర్. సబ్ సెంటర్ లో జనాభా సంఖ్య. సబ్ సెంటర్ జనరల్ గా నార్మల్ గా ఉండే సబ్ సెంటర్ కి జనాభా సంఖ్య 5000. అదే కొండ ప్రాంతాలు, హిల్లీ ట్రైబ్, హిల్లీ లేదా ట్రైబ్ లో ఉండే జనాభా 3000. అక్కడ జనాభా 3000 అయితే ఒక సబ్ సెంటర్, నార్మల్ జనాభా 5000 అయితే ఒక సబ్ సెంటర్. ఇది ఏ సెంటర్ గురించి చెప్తున్నా నేను? సబ్ సెంటర్. జనాభా సబ్ సెంటర్ కు ఉంటది. అందుకని గ్రామ పంచాయతీలు అంటారు. 2-3 గ్రామ పంచాయతీలు కలిపితే ఒక సబ్ సెంటర్ పెట్టవచ్చు. అర్థమైందా? ఉప కేంద్రాలు ఎక్కడ ఉంటాయంటే గ్రామ పంచాయతీ ఎక్కడ ఉంటే దాని పక్కనే ఉప కేంద్రం ఉంటది. అదే మండల పంచాయతీలు ఉన్నాయనుకో దాని పక్కన ఏముంటది? ప్రాథమిక కేంద్రం ఉంటది. చూడలే మీరు? ఇది మండలం అయితే అక్కడ ప్రాథమిక కేంద్రం ఉంటది. ఇది గ్రామ పంచాయతీ అయితే అక్కడ ఉప కేంద్రం ఉంటది. ఆ గ్రామ పంచాయతీ కావాల్సిన అవసరం లేదు సార్. 3000 జనాభా ఉన్నా కానీ ఢిల్లీలో ఏం పెట్టొచ్చు? సబ్ సెంటర్ పెట్టొచ్చు. అక్కడ మనమే ఉంటాం. అక్కడ మనమే. ఆ తర్వాత ఉండేది ఏంది? పిహెచ్సి సెంటర్. ఏ సెంటర్? పిహెచ్సి సెంటర్. వీళ్ళ జనాభా జనరల్ అయితే 30,000. అదే హిల్లీ లేదా ట్రైబ్ అయితే ఎన్ని వేలు? 20,000. 20,000కే దుకాణం తెరవాలి. నెక్స్ట్ కనుక చెక్ చేస్తే పిహెచ్సి తర్వాత నెక్స్ట్ ఏంది? సిహెచ్సి. సిహెచ్సి రైట్. సో సిహెచ్సి కనుక చూస్తే జనరల్ పాపులేషన్ ఎంత? 1,20,000 మంది ఉండాలి ఒక సిహెచ్సి సెంటర్ కి. అదే హిల్లీ పాపులేషన్ అయితే మాత్రం హిల్లీ పాపులేషన్ లేదా ట్రైబ్ అయితే మాత్రం 80,000 అయితే చాలు దుకాణం తెరవచ్చు. అది సిహెచ్సి. అర్థమైందా? దీని తర్వాత నుంచి మనకు అవసరం లేదు ఇక. దీని తర్వాత నుంచి సిహెచ్సి నుంచి అవసరం లేదు. ఎందుకు సార్ అంటే ఇంతవరకే అడుగుతాడు. ఆ తర్వాత ఏరియా హాస్పిటల్ 1,50,000 నుంచి 3 లక్షలు. 3 లక్షలు ఉంటే ఏరియా హాస్పిటల్, అంతకంటే ఎక్కువ ఉంటే డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ అయ్యంత వేరే. మన ఇల్లు ఎక్కడి నుంచి అంటే ఇంత ఇంత ఇంత. ఇక్కడ పిహెచ్సిలో అందరు ఉంటారు. స్టాఫ్ నర్సులు ఉంటారు, ఒక డాక్టర్ ఉంటాడు, అక్కడ మనం ఉంటాం, కథా కార్క మొత్తం ఉంటది. కమ్యూనిటీ సెంటర్లలో 30 పడకలు. ఎన్ని పడకలు? కమ్యూనిటీ సెంటర్ ఏమంటాము? 30 పడకల ఆసుపత్రి. అంతే కదా? కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఎన్ని పడకల ఆసుపత్రి? 30. అదే పిహెచ్సి సెంటర్లో ఎన్ని పడకలు ఉంటాయి? 6 పడకల ఆసుపత్రి. ఎన్ని పడకలు ఉంటాయి? 6 పడకలు. ఒక రూమ్ ఉండి 2 రూమ్లు ఉంటాయి. 6 పడకల ఆసుపత్రి ఏంది? పిహెచ్సి. 30 పడకల ఆసుపత్రి సిఎస్సి. మరి మన దగ్గర పడకలు ఉంటాయా సార్ సబ్ సెంటర్లా? అంటే సబ్ సెంటర్ టైప్ 2 వచ్చింది ఇప్పుడు. కొత్త రూల్స్. సబ్ సెంటర్ టైప్ 2 MLHP వాళ్ళు వచ్చిరు.
సబ్ సెంటర్ టైప్ 2 అని కొంచెం మార్చారు. దాంట్లో 1 లేదా 2 పడకలు ఉండొచ్చు, 1 లేదా 2 పడకలు ఉండొచ్చు. కొత్తగా శాంక్షన్ అవుతున్నాయి ఇప్పుడు. 1 అయిపోయినా రైట్, 1 లేదా 2 ఎక్కువ స్ట్రెంత్ ఉన్నప్పుడు గో విత్ 3. అది ఆసుపత్రి. సరే, ఇప్పుడు ఆసుపత్రులు అర్థమైనా? ఎక్కడి నుంచి వచ్చినా నేను? ఊళ్ళో నుంచి వచ్చిన. యాడ్ ఆగినా? సబ్ సెంటర్ ఆగినా? సిఎస్సి అంటే తెలుగులో బ్రాకెట్లో రాస్తారు కదా. మీరు ఎప్పుడు సిఎస్సికి పోలేదా? సిఎస్సికి పోయిరా? మా అంటే ఏరియా హాస్పిటల్, బస్తీ హాస్పిటల్ ఇక మీకు ఏరియా హాస్పిటల్ మీకు సంబంధం లేదా? కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ని నాకు తెలుగులో చెప్పాలి. సామాజిక ఆరోగ్య. ఓకే, ట్రాన్స్లేషన్ చేసిరా లేదంటే రాసిన బోర్డు చూసిరా? ఇక్కడ కాదు, మీరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో పైన ఇంగ్లీష్ లో రాస్తారు, కింద తెలుగులో కూడా రాస్తారు. అది ఎప్పుడైనా చూసిరా అంటున్నా. నాకేం అవసరం సార్, నేను బోర్డు చూసుకుంటూ పోతున్నా ఏంది, లోపల పోతూనే ఉంటా, నాకేం అవసరం అంతేనా? ఎప్పుడు మనం అది చూడం, ఏం రాసింది అనేది చూడం. సరే రైట్, సామాజిక. ఓకే, ఇంకా నయం, సమాజ ఆరోగ్య కేంద్రం కాదు, సామాజిక. ఓకే, ఎక్కడైనా సామాజిక అని చూసారా? ఈసారి ఎవరైనా చూస్తే ఫోటో తీసి నాకు పంపండి. సామాజిక ఆరోగ్య కేంద్రం ఎక్కడ రాసిందో ఒకసారి చూసి పంపించండి. దట్ ఈస్ కాల్డ్ ఏ సెంటర్, అది సిఎస్సి. ఇట్లా ఏ సెంటర్ లో ఏముందని అరుచుకునేదే దట్ ఈస్ కాల్డ్ ఏంది, ఏంది? హెల్త్ సెంటర్ మేనేజ్మెంట్, ఆరోగ్య కేంద్ర నిర్వహణ. ఇప్పుడు నేను కేంద్రాలన్నీ చెప్పిన. ఊర్లో ఉన్న కేంద్రం పేరేంది, అండ్ గ్రామ పంచాయతీలో ఉన్న కేంద్రం పేరేంది, మండల పంచాయతీలో ఉన్న కేంద్రం పేరేంది, ఆ తర్వాత కొంచెం పక్కకు వస్తే కొంచెం పెద్ద పంచాయతీ, పెద్ద మండల పంచాయతీ ఉన్నట్టయితే అక్కడ ఉండే కేంద్రం ఏంది అనేది నేను అరుచుకున్నా. అర్థమైందా? ఇవన్నీ కూడా కేంద్రాలు. వీటిలో ఏమేమి జరుగుతుంది అనేది మనం మాట్లాడుకోవాలి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ మేనేజ్మెంటింగ్ సిస్టమ్. అర్థమైందా? చలో, ఇగో ఇది ఏంటిది, ఇది సబ్జెక్టులు. ఏ జట్లు? ఇంతసేపు నేను చెప్పిన దుకాణం మొత్తం కూడా ఏంది సార్ అంటే, ఏం నేర్చుకోవాలి సార్ అంటే ఇది నేర్చుకోవాలి. మళ్ళీ ఒకసారి నీకు ఆన్లైన్ యాక్సెస్ ఉంది కదా, ఫస్ట్ టైం చెప్పేటప్పుడు ఎక్కదు, బరాబర్ చెప్తున్నా. ఫస్ట్ టైం చెప్పేటప్పుడు ఎక్కుదా, మళ్ళీ ఒకసారి ఇంటికి పోవాలి, మళ్ళీ ఇంట్లో పని చేసుకోవాలి, అన్ని పనులు అయిన తర్వాత అందరినీ పడుకోబెట్టి మళ్ళీ ఒకసారి దుకాణం తెరవాలి, మళ్ళీ నోట్స్ పక్కన పెట్టుకొని మళ్ళీ రాసుకోవాలి. డిసెంబర్ 28వ తారీఖు వరకు ఇదే పని మనకి. అర్థమైందా? నువ్వు ఇవ్వాల్సింది ఏం సార్ అంటే, ఈ జాబ్ రావడానికి నువ్వు ఏమి ఇవ్వాలి సార్ అంటే టైం ఇవ్వాలి. నువ్వు ఇవ్వాల్సింది ఏంటంటే టైంని ఇవ్వు, నీకు జాబ్ని ఇస్తా. పక్క డబ్బులు ఇవ్వకు, జాబ్ని ఇయ్యను. డబ్బులు ఇస్తే జాబ్ రాదు, అబద్ధం. అది ఏమి ఇవ్వాలి? టైం ఇవ్వాలి, డబ్బులు ఇవ్వద్దు. క్లియరా? అది ఇస్తే ఫ్రీ జాబ్ 100% రాసిస్తా. దట్ కాల్డ్ యాజ్ ఏ. అర్థమైందా? ఇప్పుడు సిలబస్, ఏ బస్సా? సిలబస్. యాక్చువల్గా నేను ఏమనుకున్నా అంటే సిలబస్ని ఒకసారి రివ్యూ చేయాలనుకుంటున్నా. రివ్యూ అంటే ఏంటంటే ఒక్కసారి లోపలికి వెళ్ళి అలా తిప్పేయాలనుకుంటున్నా. ఇప్పుడు ఆఫ్లైన్ మీకైతే థియరీ కంటెంట్ కూడా ఉంది కదా, థియరీ కంటెంట్ కూడా ఉంటుంది ఆఫ్లైన్కి వచ్చే వాళ్ళకి. ఆన్లైన్లో చూసుకోవాలి. పీడిఎఫ్ పెడతా, పీడిఎఫ్ చూసుకోవాలి. ఒక పని పెడతాం, ఒక పని చేస్తామా, నేను పనిలో పని ఆన్లైన్లో వాళ్ళకి కూడా పీడిఎఫ్ లోడ్ చేసేస్తా, థియరీ కూడా లోడ్ చేస్తా. అది ఒక్కసారి చూసుకోండి. థియరీ కూడా లోడ్ చేస్తా, డౌన్లోడ్ కాదు, లోడ్, ఓన్లీ లోడ్. మీరు చదువుకోవడానికి లోడ్ చేస్తా, డౌన్లోడ్ కాదు. ఓన్లీ లోడ్ అవుతుంది, అది డౌన్లోడ్ కాదు, మీకైతే అవుతుంది. దట్ ఈస్ ద డిఫరెంట్. క్లియరా? దీని తర్వాత ఇక మనము దేని గురించి మాట్లాడుకుందాం సార్ ఒక ముచ్చట అంటే, ఇదంతా సిలబస్ గురించి ఒక అర్థమైంది అనుకుంటున్నా నేను. సిలబస్ తర్వాత నేను నెక్స్ట్ దేని గురించి మాట్లాడదామంటే, ఇఫ్ యూ హావ్ టు చెక్ గమ్యం 24. దీంట్లో గమ్యం ఏఎన్ఎం టైం టేబుల్, జిఎన్ఎం గమ్యం టైం టేబుల్. ఓకే, టైం టేబుల్ వచ్చింది ఇక్కడ. మనం రేపు డిసెంబర్ 28వ తారీఖు వరకు
ఏం చేస్తామనేది జస్ట్ కుల్లగా చెప్తా. ఒక్కొక్క భాషలో ఒక్కొక్క మాటలో ఫటాఫట్ చెప్పేస్తా. ఏమేమి ఉంటుంది సార్ అంటే ఇగో ఇలా ఉంటది. గమ్యం అక్కడ ఏఎన్ఎం కోసం తయారు చేసిన గమ్యంలా స్టార్టింగ్ డేట్ అది స్టార్ట్ అయింది కదా 12వ తారీఖు నిన్న ముహూర్తం చేసినాం కదా, స్టార్ట్ అయింది. కోర్స్ ఎండ్ 27వ తారీఖు ఎండ్ అవుతుంది. ఏ తారీఖు ఎండ్ అవుతుంది? 27. ఇది తేదీలు అయితే గుర్తుపెట్టుకోవాలి మీరు. నిన్నటి పొద్దు తయారైతే 27వ తారీఖు రైట్ ఈ కోర్స్ అనేది ఎండ్ అవుతుంది.